ఇవన్నీ కూడా టెక్స్ట్ డాక్యుమెంట్ రూపంలోకి నేను మారుస్తానండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది, ఒక్క క్షణం అండి. ఆ టెక్స్ట్ డాక్యుమెంట్లోకి నేమ్స్ నేను కొన్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు పర్టికులర్ నేమ్స్ రవికుమార్ అని, శ్యామ్ కుమార్, ప్రభుకుమార్, అరుణ్, రఘు, ఆనంద్ ఇలా కొన్ని నేమ్స్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ నేను కంట్రోల్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే డన్, క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా మళ్ళీ నేను నా ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నానండి. నా ఎక్సెల్ స్క్రీన్ చూడండి, నా ఎక్సెల్ స్క్రీన్ మీకు షేర్ అయింది కదా మీకు అందరికీ కూడా. సో నా ఎక్సెల్ స్క్రీన్ మీకు షేర్ చేశాను చూడండి. ఓకే డన్, స్క్రీన్ షేర్లోనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గెట్ ఎక్స్టర్నల్ డేటా అనే బటన్ ప్రెస్ చేస్తాను. గెట్ ఎక్స్టర్నల్ డేటా అనే బటన్ ప్రెస్ చేసి ఫ్రమ్ టెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తాను. అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ నుండి నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఫ్రమ్ టెక్స్ట్. ఇప్పుడు నాకు ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఒక విండో ఓపెన్ అయ్యి ఆ విండోలో నువ్వు టెక్స్ట్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకో ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటి ఇక్కడ డెస్క్టాప్ మీద ఏం పెట్టాను, ట్రైబల్ ఆన్లైన్ అని పేరు మీద పెట్టాను. సో టీఎన్ ప్రెస్ చేస్తే ట్రైబల్ ఆన్లైన్ చూసారా. సో ఈ డాక్యుమెంట్ నేను ఇంపోర్ట్ అంటాను. చూడండి, ఇంపోర్ట్ అంటే ఏంటి, వేరే దగ్గర నుండి మనం తీసుకుంటే దాన్ని ఇంపోర్ట్, అదే మన దగ్గర నుండి వేరే దానికి పంపిస్తే ఎక్స్పోర్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే పదం ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వస్తువులు వేరే దేశానికి పంపిస్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. వేరే దేశంలో ఉన్న వస్తువులు మనం తీసుకొస్తే ఇండియాకి తీసుకొస్తే ఇంపోర్ట్ అంటారు. అలాగే ఎక్సెల్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వేరే డాక్యుమెంట్ని, వేరే అప్లికేషన్ని, దీన్ని ఫైల్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని అది ఇక్కడ తీసుకుంటే దాన్ని ఇంపోర్ట్ అంటారు. ఓకేనా. సో ఇంపోర్ట్ అని చేస్తాను. ఇంపోర్ట్ చేయగానే చూడండి ఇప్పుడు నాకు అక్కడ ఏం ఓపెన్ అవుతుందో, ఫస్ట్ ఇక్కడ విండో ఓపెన్ అవుతుందండి. ఈ విండోలో మనకి ఏం అడుగుతుందంటే డీలిమిటెడ్ అని అడుగుతుంది. సో డీలిమిటెడ్ అని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంటది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ అనండి, ఫినిష్, అంతే. టోటల్గా మీకు అక్కడ నేమ్స్ అన్నీ కూడా ఏ కాలంలో ఉంటుంది. ఎగ్జిస్టింగ్ షీట్ అంటే ఓకే అంటాను. సో ఎగ్జిస్టింగ్ షీట్లో ఆటోమేటిక్గా మీకు నేమ్స్ వచ్చాయి చూసారా. సో అలా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు నేమ్స్ని. ఏదైతే నేమ్స్ ఉంటాయో ఆ నేమ్స్ అన్నిటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు దాన్ని చూసుంటారు అక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగే సేమ్ ఎక్సెల్లో మిగతా కూడా యాక్సెస్, వెబ్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇలాగే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం మన ఇక్కడ ఇది ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఓకే ఇంపోర్ట్ చేసాము. ఇప్పుడు దీని తర్వాత గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఈ ట్యాబ్ నేను చెప్పనండి, ఇదంతా మనకి యూజ్ ఉండదు. ఓకేనా. ఇక్కడ న్యూ క్వరీ అనగానే మనకి ఎలా వెళ్ళిపోతాయి అంటే టాపిక్ ఫ్రమ్ ఫైలు ఇవన్నీ వెళ్ళిపోతాయి, వేరే దానికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో డైవర్ట్ అవ్వకుండా ఎంఎస్ ఆఫీస్ మాత్రం డీల్ చేద్దాం. ఇప్పుడు నేను అంటే ఎక్స్టర్నల్ డేటా యూజ్ చేసి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. కానీ కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ డాక్యుమెంట్లో నేను ఇన్ కేస్ నేమ్ ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుండి మనం తీసుకున్నాం, వేరే ఫైల్ నుండి ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫైల్ ఎవరిదో మనకు తెలియదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఫైల్లో అక్కడ ఎవరైనా చేంజెస్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ రవికుమార్ అని ఉంది కదా, ఈ రవికుమార్ తీసి బాబు అని పెట్టారు. బాబు అని పెట్టి కంట్రోల్ S కొట్టారు. ఇప్పుడు మనం ఈ ఫైల్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, మరి ఈ ఫైల్లో చేంజెస్ చేసాము. ఈ ఫైల్లో చేంజ్ చేస్తే అక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా, మరి అక్కడ చేంజ్ అవుతుందా చూద్దాం. అయ్యిందా? అవ్వలేదు. అదేంటి మరి? అలాగైతే మరి రాంగ్ కదా, అందులో తీసుకునేది చేంజ్ అవుతుంటే అక్కడ చేంజ్ అవ్వాలి కదా. సో అలా చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనే బటన్ ఉంటుంది కనెక్షన్స్లో. ఇక్కడ చూడండి మనం ఏమన్నాము, ప్రాంప్ట్ ఫర్, ఇక్కడ మనం ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 2 వేస్ అండి. ఒకటి రీఫ్రెష్ చేయాలండి. రీఫ్రెష్ చేయాలంటే ఏంటి, రీఫ్రెష్ అన్నాం అనుకోండి, రీఫ్రెష్ అంటే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ విండో ఓపెన్ అయ్యి మీరు ఎక్కడి నుండి తీసుకున్నారో అది సెలెక్ట్ చేయండి, మళ్ళీ అప్డేట్ చేసుకోండి అంటది. ఇలా మనం అప్డేట్ చేసుకుంటే రవికుమార్ని బాబు అని మారింది చూసారా. సో అదొక వే. అంటే ఏంటి, మనం మాన్యువల్గా అప్డేట్ చేయాలి అంటే రీఫ్రెష్ చేయాలి. కానీ అక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. ప్రాపర్టీస్ బటన్ ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ప్రాంప్ట్ ఫర్ ఫైల్ నేమ్ ఆన్ రీఫ్రెష్. అంటే ఏంటి, మనం రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తేనే అప్పుడు మనకి రీఫ్రెష్ అవుద్ది. నార్మల్గా అయితే రీఫ్రెష్ అవ్వదు అని ఆప్షన్ ప్రెస్ చేసాం. లేదు రీఫ్రెష్ ఎవ్రీ అన్నాను అంటే ఏంటి, రీఫ్రెష్ ఎవ్రీ 60 minutesకా, లేదు నాకు రీఫ్రెష్ ఎవ్రీ 1 minute అవ్వాలి అంటాను. అంటే 1 minute అయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నేమ్ ఏడ్ చేంజ్ చేసాం మారిపోతుంది.
అదొక ఆప్షన్. ఇంకోటి ఇక్కడ రీఫ్రెష్ డేటా వెన్ ఓపెనింగ్ ది ఫైల్ అంటే మళ్ళీ ఓపెన్ చేస్తేనే రీఫ్రెష్ అవ్వు, లేకపోతే రీఫ్రెష్ అవ్వకని ఉంది. 3 ఆప్షన్లో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అంటాను. ఓకే అనగానే ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే బాబు తీసి, మీ ఫస్ట్ నేమ్ అయితే ఐడెంటిఫై చేస్తాను, బాబు తీసి శంకర్ అని పెట్టి Ctrl+S కొడతాను, సేవ్ కొట్టి మినిమైజ్ చేస్తాను. చూడండి ఎగ్జాక్ట్గా 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్గా అక్కడ బాబు నేమ్ పోయి శంకర్ అని నేమ్ వస్తుంది. ఒక జస్ట్ 1 మినిట్ ఆగుదామండి. వస్తుందండి, జస్ట్ వెయిట్. వాయిస్ బ్రేక్ కాదండి, నేను మ్యూట్లో పెట్టాను, అది అవుతుంది అని పెట్టాను నేను. చూసారా శంకర్ అని అయ్యింది. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా శంకర్ అని వచ్చింది. చూసారా నేనేం మార్చలేదు, బాబు పోయి శంకర్ వచ్చింది. ఎందుకంటే 1 మినిట్ పోయాక ఆటోమేటిక్గా నేమ్స్ చేంజ్ అవుతాయి. ఓకేనా, అలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఉంది, ఈ డాక్యుమెంట్లో తీసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 6 నేమ్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఓన్లీ 1 నేమ్ మాత్రమే ఉండాలి, 2 నేమ్స్ మాత్రమే ఉండాలి అంటాను, Ctrl+S అంటాను. ఇప్పుడు మినిమైజ్ చేస్తాను. 1 మినిట్ తర్వాత చూడండి ఆటోమేటిక్గా 2 నేమ్స్ ఉంటాయి, మిగతావన్నీ పోతాయి. సో కనెక్షన్స్ అనేవి అలా యూజ్ అవుతాయండి. ఓకేనా, ఎప్పుడు కూడా కనెక్షన్స్ అలా యూజ్ అవుతుంటాయి. ఇక్కడ చూసారా 2 నేమ్స్ పోయి ఇక్కడ ఓన్లీ 2 నేమ్స్ వచ్చాయి. సో అలా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మీరు నోటీస్ చేయాల్సింది, అక్కడ మనం రీఫ్రెష్ ఆల్ అని కూడా ఉందండి. రీఫ్రెష్ ఆల్ అని ఉంది. రీఫ్రెష్ ఆల్ అంటే ఇక్కడ నేను ఓన్లీ 1 డాక్యుమెంట్ మాత్రం ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ నేను 2-3 డాక్యుమెంట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి, అంటే 2-3 ఇక్కడ ఓన్లీ ఒక టెక్స్ట్ అంటే తీసుకోండి, ఇంకా 4-5 టెక్స్ట్ని తీసుకుంటే అప్పుడు ఇక్కడ రీఫ్రెష్ ఆల్ అని ఉంటుందండి. ఇక్కడ రీఫ్రెష్ ఆల్ బటన్ ప్రెస్ చేసి అన్నీ కూడా రీఫ్రెష్ అవుతాయి. ఓకేనా, సో అలా మనం చేసుకోవచ్చు అండి మనం డేటాని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత. ఐ హోప్ మీకు అందరికి కూడా ఇది అర్థమైంది అనుకుంటా ఈ కనెక్షన్స్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ అండ్ ఫిల్టర్ నేను ఇప్పుడు చెప్పక్కర్లేదండి, ఎందుకంటే మీరు షార్ట్ అండ్ ఫిల్టర్ ముందు నుండి నేర్చుకుంటున్నారు. కావాలంటే ఒకసారి క్లియర్ చేస్తాను చూడండి మీకు అర్థమవడం కోసం. సీరియల్ నెంబర్, నేమ్, ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఏదో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. సో ఇవి పెట్టుకున్నాను నేను. సో ఇలా నేమ్స్ పెట్టేశాను. మార్క్స్ ర్యాండమ్ ఇక్కడ వాడుతున్నానండి, ఎందుకంటే నేను నాకు ర్యాండమ్ అయితే ఈజీ అవుతుంది నేను పెట్టుకోవడానికి. ఓకేనా, అందుకోసం. సో ఇప్పుడు నేను ఇలా పెట్టేశానండి. ఇప్పుడు నేను షార్ట్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ నేను అప్లై చేస్తాను చూడండి, బాక్స్ ఇది అప్లై చేస్తాను, బార్డర్స్ అప్లై చేస్తాను. ఓకే, డన్ అయిపోయింది. ఇప్పుడు డేటా ట్యాబ్లో మనం చూసుకోండి షార్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉంది, దీన్ని నేను A to Z షార్ట్ అంటే ఏమవుతుంది, స్టార్టింగ్ ఏది ఉంటే ఆల్ఫాబెటిక్ లెటర్స్లో ఏ అనేది అభి ముందుకు రావాలి, అభి తర్వాత గిరి రావాలి, తర్వాత ఆర్తో రావాలి, తర్వాత ఎస్లో రావాలి. చూడండి ఇక్కడ మనకు ఒకటి అడుగుతుంది, డూ యూ వాంట్ టు డూ ఎక్స్పెండ్ విత్ సెలెక్షన్ కంటిన్యూ విత్ ద కరెంట్ సెషన్ అంటే ఏంటి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఏంటంటే చెప్తాను చూడండి, మీరు ఇప్పుడు సెలెక్ట్ చేశారు కదా, దాన్ని షార్ట్ అంటున్నారు కదా,
అది ఓన్లీ ఈ నేమ్స్ మాత్రమే చేంజ్ అవ్వాలా, వీటికి పక్కన ఉన్న నేమ్స్ కూడా చేంజ్ అవ్వాలని అడుగుద్ది. అంటే ఈ పక్కన ఉన్న నేమ్స్ కూడా చేంజ్ అవ్వాలి అంటే ఎక్స్పాండ్ విత్ సెలక్షన్, అంటే ఈ సెలక్షన్తో పాటు ఇవి కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. లేదు కంటిన్యూ విత్ కరెంట్ సెషన్ అంటే కంటిన్యూ విత్ కరెంట్ సెషన్ అవుతుంది. ఇవి సో నేను పక్కవ కూడా చేంజ్ అవ్వాలి అంటే అప్పుడు చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్స్ మారిపోతాయి. షార్ట్ అంటాను చూడండి, ఫస్ట్ అభి 4 వచ్చింది, తర్వాత గిరి, తర్వాత రాజు, రవి, శంకర్, శేఖర్ వచ్చింది. సో ఇది A to Z షార్ట్ అంటాం. ఇప్పుడు Z to A షార్ట్ అంటే సేమ్ అలానే అడుగుద్ది, ఓకే షార్ట్ అంటాను. ఇప్పుడు చూడండి రివర్స్లో వచ్చాయి. లేదు నీకు షార్ట్ అలాగంటే ఆ రెండిట్లో పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇది మనం A to Z షార్ట్ అండి. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ అంటే మీకు తెలుసు, ఫిల్టర్ అనేది అప్లై చేసామనుకో ముందు మీరు ఒక సెలెక్ట్ చేసుకోవాలి దేనికి ఫిల్టర్ అప్లై చేయాలని. దీనికి ఫిల్టర్ అన్నారు అనుకోండి ఆటోమేటిక్గా ఫిల్టర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఫిల్టర్ అంటే ఏంటి, స్క్రూటినీ చేయొచ్చు అంటే దానిలో అవసరం ఉన్నది ఉంచి అవసరం లేనివి మనం చూపించకుండా ఉంచవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫిల్టర్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్స్ అన్ని అంటే మనకి హైలైట్ అవుతాయి. మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రం కనిపిస్తుంది. అభి సెలెక్ట్ చేసుకొని ఓకే అని అనుకో అభి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మిగతా ఉన్నాయి కదా ఇవి డిలీట్ చేద్దాం. అభిని మాత్రమే సెలెక్ట్ చేసి అనుకోండి అభి మాత్రమే కనిపించి ఓకే అంటే అభి మాత్రమే ఉంటుంది. చూసారా అలా అభి. లేదు మీరు గిరిబాబు కూడా సెలెక్ట్ చేసి ఓకే అన్నారు అనుకోండి అక్కడ గిరిబాబు కూడా వస్తారు. ఓకేనా? సో అలా మీరు ఏది కావాలంటే అది, అన్నీ కావాలంటే సింపుల్గా సెలెక్ట్ అవ్వాలని బటన్ ఇక్కడ ప్రెస్ చేయండి, ఓకే అనండి, టోటల్గా అన్నీ వచ్చేస్తాయి. చూసారా? సో అలా మీరు ఏది కావాలంటే అది మీరు అలా షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ కూడా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు టెక్స్ట్ అండ్ కాలమ్స్, ఇది ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ కాలమ్స్ దీని గురించి నేర్చుకున్నాం. ఇవి డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా టెక్స్ట్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి, మనం ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని కాలమ్స్లోకి మార్చాలి అంటే ఏం చేయాలని చూపిస్తా చూడండి. అరుణ్ కుమార్ బాబు, రవి కుమార్ నాథ్, శేఖర్ బాబు, సాయి ప్రణీత, షణ్ముఖ రావు, రాజేంద్ర బాబు. సో ఇలా నేమ్స్ కొన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ నేమ్స్ తీసుకొని ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మినిమైజ్ చేసి టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ఉంది కదా ఆ బటన్ని, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సారీ అండి వేరే ట్యాబ్ తీసుకుందాం మనం. ఈ ట్యాబ్ అయితే మళ్ళీ షిఫ్ట్ అవుతుంటుంది అక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ప్రెస్ చేస్తాను. నో డేటా హ్యాస్ సెలెక్టెడ్ టు ఫేజ్ అన్నారు. జస్ట్ ఎ మినిట్. సింగిల్ కాలమ్ ఇంటూ ఓకే సారీ ఈ నేమ్స్ అనేది ఇక్కడ తీసుకుంటానండి. సారీ రవి. ఓకే జస్ట్ ఎ మినిట్, ఒక్క క్షణం అండి. మనం ముందు చేసిన షీట్ ఏది, ఇప్పుడు ఇవన్నీ నేమ్స్ నేను కాపీ చేసుకుంటానండి. కంట్రోల్-C, ఇక్కడ నేమ్కి వచ్చి దీనిలో కంట్రోల్-V పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు చూడండి టెక్స్ట్ టు కాలమ్స్ అని అంటే టెక్స్ట్ ఇది దీన్ని కాలమ్స్గా మారుస్తుంది. అంటే ఎలా మారుస్తుంది కాలమ్స్గా మార్చడం ఏంటి అనుకుంటారా? ఒక్కసారి చూడండి. ఇప్పుడు అరుణ్ కుమార్ బాబు అని ఉంది అంటే ఏంటి, ఇది స్పేస్ ఇచ్చాను. ఇక్కడ మీరు స్పేస్ ఇస్తే ఇక్కడ మీరు ఎన్ని స్పేసులు ఇచ్చారో అన్ని కాలమ్స్గా మారిపోతుంది. ఇక్కడ 3 స్పేసులు, ఇక్కడ 2 స్పేసులు, ఇక్కడ 3 స్పేసులు, ఇక్కడ 2 ఇక్కడ అది సారీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో అరుణ్ స్పేస్ కుమార్ స్పేస్ బాబు అన్నానంటే 2 స్పేసులు ఇచ్చాను నేను ఇక్కడ. సో ఆ స్పేసులు అన్ని కావాలంటే ముందు ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్స్ అనే బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు సేమ్ ఇందాక విండో ఓపెన్ అయినట్టు విండో ఓపెన్ అవుతుంది. డీలిమిటెడ్లోనే ఉంచండి. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అని ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటి ఆప్షన్స్ అంటే డీలిమిటర్స్. మీరు ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ ట్యాబ్ మీరు ఏదైనా యూజ్ చేశారా, యూజ్ చేస్తే అది సెలెక్ట్ చేయండి. మనం ట్యాబ్ కాదు స్పేస్ యూజ్ చేసాం చూడండి. స్పేస్ పెట్టగానే ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క కాలంకి వచ్చిందంటే అరుణ్ తర్వాత స్పేస్ ఉంది అది ఇంకో కాలంకి వెళ్ళిపోయింది, కుమార్ తర్వాత స్పేస్ ఉంది అది ఇంకో కాలంకి వెళ్ళిపోయింది. ఇన్ కేసు నేను స్పేస్ తీసాను అనుకోండి చూసారా మళ్ళీ ఒక పేరులా ఉండిపోయింది, ఒకే కాలంలో ఉంటుంది.
అదే కానీ మీ స్పేస్ పెట్టారు కాబట్టి స్పేస్ ఇవ్వండి. లేదు మీరు స్పేస్ కాకుండా ఇంకేదైనా ఇస్తే అది కూడా చెప్తాను ఎలా అని. ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చాను కదా నేమ్స్ మధ్యలో, అది స్పేస్ ఇచ్చి నెక్స్ట్ అంటాను, ఫినిష్ అంటాను అంతే. ఆటోమేటిక్ చూడండి ఒక టెక్స్ట్ ఉండేది 3 కాలమ్స్‌లోకి వెళ్ళిపోయింది. అరుణ్ ఒక కాలమ్స్, కుమార్ ఒక కాలమ్, బాబు ఒక కాలమ్ వెళ్ళిపోయింది చూసారా? సో అలా మనం కాలమ్స్‌లోకి మార్చుకోవచ్చండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే. ఇది దేనికి యూజ్ అవుతది అంటే, కొంతమంది మనం నేమ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ నేను కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నేమ్స్ కలెక్ట్ చేస్తాను. ఆ నేమ్స్ కలెక్ట్ చేసినప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, "అరే బాబు నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ రాయండ్రా" అంటే వాళ్ళందరూ ఒకే నేమ్ రాస్తారు. అలాంటప్పుడు నేను డివైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఓకేనా? వాళ్ళకి ఇన్ కేస్ నేమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ ఏంటి వాళ్ళ సర్‌నేమ్ అవుతది. లాస్ట్ నేమ్ ఏమో వాళ్ళ నేమ్ అవుతది. ఇన్ కేస్ మిడిల్ నేమ్ కూడా మెన్షన్ చేస్తే మిడిల్ నేమ్ కూడా వస్తదండి. ఓకేనా? సో అలా నేమ్స్‌ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మేబీ మీకు ఇంకో డౌట్ రావచ్చు. సార్ ఓకేనండి అంతా బానే ఉంది. ఇక్కడ నేమ్స్ కాబట్టి మీరు ఈజీగా స్పేస్ కాబట్టి అయిపోయింది. అంటే ఇన్ కేస్ నేను కామా ఇచ్చాననుకో, కామా కూడా యూజ్ చేసి మనం చేయొచ్చండి. కామా. కామానే కాదు ఏదైనా మనం పెట్టుకొని చేయొచ్చు. ఓకేనా? మీరు ఏం పెట్టినా అక్కడ తీసేసుకుంటది అది. మీకు చూపిస్తాను చూడండి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? డన్. ఇదన్నీ కూడా కామాస్ పెట్టాను. స్పేసులు తీసి కామా పెట్టాను. సో ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసి టెక్స్ట్ టు కాలమ్స్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ డీలిమిటర్ అంటే ఓకే నెక్స్ట్ అంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమంటాను, స్పేస్ పెట్టాను. ఏమైనా వచ్చిందా? ఇక్కడ స్పేస్ లేదు. కామా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ కామా ఉంది చూడండి. కామా సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ అంటాను. ఫినిష్ అంటాను. చూడండి ఆటోమేటిక్‌గా కామాస్ పెట్టినా డివైడ్ అయిపోయింది. సో మరి కామా అంటే కామా పెట్టుకోవచ్చు. స్పేస్ అంటే స్పేస్. లేదు నాకు అలా కాదు. నేను కామాలు, స్పేసులు పెట్టను. నాకు వేరేలా కావాలంటే వేరేలా పెట్టొచ్చు. అది ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీరు @ పెట్టుకోవచ్చు. సింబల్ పెట్టుకోవచ్చు. మీరు కంప్యూటర్‌ని టెస్ట్ చేయడానికి @ పెట్టారనుకోండి. అన్ని నేమ్స్ పెట్టలేనండి. కొన్ని పెడతాను ఇప్పుడు. ఎందుకంటే అన్ని నేమ్ పెడితే టైం వేస్టు. సో నేను @ ఈ రెండిటికి పెట్టాను కదా! ఈ రెండిటికి చేంజ్ అవుతుందో వచ్చేదో చూద్దాం. టెక్స్ట్ టు కాలమ్స్ బటన్ ప్రెస్ చేయండి. డీలిమిటర్ నెక్స్ట్ అనండి. ఇక్కడ కామా తీసేసి ఇక్కడ అదర్ ఉంది కదా! అదర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ @ సింబల్ ఇవ్వండి. ఆటోమేటిక్‌గా మారింది చూసారా? నెక్స్ట్ అనండి. ఫినిష్. చూడండి అరుణ్ కుమార్ బాబు, రవి కుమార్ నాథ్ అంటే ఎలా డిఫరెంట్‌గా వచ్చింది చూసారా? సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూడండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. హలో. ఇప్పుడు చూడండమ్మా మీకు అక్కడ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా అడిగారా? డౌట్ ఏం లేదా? సార్ క్లాస్ స్టార్టింగ్‌లో నేమ్స్ టైమ్ చేంజ్ ఏంటమ్మా? ఓకే. అదొకసారి చెప్పండి. ప్లీజ్ సార్ రిపీట్ వన్స్ అగైన్. మీకు ఒకసారి చెప్తాను చూడండమ్మా. నేను అనేది ఏంటంటే నేమ్స్ టైమ్ చేంజ్ కాదమ్మా అది. ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతది. టైమ్ టు టైమ్ మనం ఏ టైం పెడితే ఆ టైంకి అప్డేట్ అవుతుంటది. అది గెట్ ఎక్స్టర్నల్ డేటా అంటే ఇక్కడ వేరే దగ్గర నుండి టెక్స్ట్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ట్రైబల్ క్లాసెస్ నుండి టెక్స్ట్ నేను తీసుకున్నాను. ఇక్కడ నేను కర్సర్ పెట్టాను కాబట్టి అక్కడ వస్తది చూడండి. ఇక్కడ ఓకే. ఓకేనా? నెక్స్ట్. సారీ. బ్యాక్. ఏదో ఇది అవసరం లేదులెండి మనకి. నెక్స్ట్ ఫినిష్. సో నేను కూడా డేటా ఓకే అంటాను. ఇక్కడ డేటా తీసుకున్నాను. ఇది పేర్లు చూడండి. ఈ పేర్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పేర్లు ఇలా ఎక్స్టర్నల్ డేటా అంటే వేరే టెక్స్ట్ డాక్యుమెంట్ నుండి మనం తీసుకోవడం. ఇప్పుడు ఇన్ కేస్ ఈ టెక్స్ట్ డాక్యుమెంట్‌లో ఏమైనా చేంజ్ జరిగిందనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇవన్నీ పేర్లు తీసేస్తాను. ఇవన్నీ కాదు ఓన్లీ అరుణ్ కుమార్ ఒక్కటే ఉంచుతాను. ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో నుండే కదా తీసుకున్నాను. మరి ఇందులో చేంజ్ చేస్తే అందులోకి రిఫ్లెక్ట్ అవ్వాలి కదా!
అలా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా మనకి ఎప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఫర్ సేవ్ ఫైల్ అండ్ రీఫ్రెష్ అన్నాను. రీఫ్రెష్ కొడితేనే అవుతుంది అన్నారు. అంటే నేను ఇక్కడ రీఫ్రెష్ కొట్టాలి, లేకపోతే అవ్వదు. ఆ ఆప్షన్ ఒకటి ఉంటుంది. రీఫ్రెష్ కొట్టాలంటే ఏంటి, మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా నాకు ఏంటి, ఇక్కడ ఎవ్రీ సెకండ్ అని చూడండి, ఎవ్రీ మినిట్కి ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ మినిట్కి మారుతుంది. సో ఎవ్రీ 1 మినిట్ అని పెట్టేసి ఓకే అని పెడతాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, 1 మినిట్ తర్వాత ఇక్కడ ఓన్లీ అరుణ్ కుమార్ మాత్రం వస్తుంది, ఇంకేటి రాదు. అర్థమైందా? సో అలా నేను చేసుకున్నానండి, అంతే, ఇంకేం చేయలేదు అక్కడ. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. చూడండి 1 మినిట్ ఆగితే మీకు ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోతుంది. అక్కడ అరుణ్ కుమార్ బాబు అని ఒకటే ఉంటుంది, మిగతాది ఏది ఉండదు. సో ఇది కనెక్షన్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టు డాక్యుమెంట్స్ అంటే ఏంటి, మనం ఆటోమేటిక్గా ఏదైనా నేమ్ ఒక స్పేస్ ఇచ్చిస్తే ఇప్పుడు నేను నా పేరు ఇప్పుడు అక్కడ రాజేంద్ర బాబు అని ఉంది, స్పేస్ ఇచ్చాను రాజేంద్రకి బాబుకి. ఇప్పుడు నేను అది అంటే ఏంటి, అక్కడ నేను ఏం చేసి టెక్స్ట్ టు కాలమ్స్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టాను అనుకోండి, అక్కడ ఇమీడియట్గా స్పేస్ బటన్ ఉంది కాబట్టి అది రాజేంద్ర ఒక కాలంలో, బాబు ఒక కాలంలో వెళ్ళిపోద్ది. చూసారు, అరుణ్ కుమార్ బాబు అని ఒకటే వచ్చింది. సో అలా మనకు మారిపోతుందండి. సో మీరు ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? జస్ట్ మినిట్ అండి. డౌట్ ఉంటే చాట్ బాక్స్ అడగండి. అమ్మ స్పేస్ లేకపోతే అవదమ్మా, అంటే ఐ మీన్ స్పేస్ కానీ లేకపోతే ఏదో ఒకటి డివైడ్ చేయాలి. ఇప్పుడు నేనేమన్నాను, అక్కడ నేమ్ డివైడ్ అంటే 2 నేమ్స్ ఉంటేనే, ఒకే టెక్స్ట్లో 2 నేమ్స్ అంటే స్పేస్ కానీ ఏదైనా పెడితేనే అవుతుంది. ఏది పెట్టకపోతే అవదమ్మా, ఏది పెట్టకపోతే అవదు. either నువ్వు సింబల్ కానీ లేకపోతే ఇక్కడ ప్రతి స్పేస్ దగ్గర నువ్వు ఏ పెట్టుకో, ప్రతి స్పేస్లో ఏ పెట్టుకున్నా, ప్రతి స్పేస్లో బి పెట్టుకున్నా, లేదంటే ప్రతి స్పేస్లో 1 2 3 1 అంటే పర్టికులర్ ఏదో ఒకటే స్పేస్లో 1 పెట్టుకున్నా, అంటే స్పేస్ బదులు 1 పెట్టినా పర్వాలేదు అన్నిటి దగ్గర. అప్పుడు నువ్వు అక్కడ అదర్లో 1 పెడితే ఆటోమేటిక్ డివైడ్ అయిపోద్ది. లేదు నువ్వు పర్టికులర్ ఆల్ఫాబెట్ పెడతానంటే ఆ ఆల్ఫాబెట్ ఏదో ఒకటే పెట్టుకుని అక్కడ అదర్లో ఆల్ఫాబెట్ పెట్టు, చేంజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఏమంటారండి, టెక్స్ట్ టు కాలమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్ అండి. ఫ్లాష్ ఫిల్ అనేది ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, లీవ్ ఇట్. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అరుణ్ కుమార్ బాబు అని ఉంది, రవికుమార్ నాథ్ అని ఉంది, శేఖర్ బాబు అని ఉంది, సాయి ప్రణీత, షణ్ముఖరావు, రాజేంద్ర అని ఉంది, రాజేంద్ర బాబు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పటి వరకు మనం ఏంటి, ఒక డివైడ్ టెక్స్ట్ కాలమ్స్ డివైడ్ ఎలా చేసామో నేర్చుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. అది ఏంటి అంటే ఫ్లాష్ ఫిల్ అంటాం. ఫ్లాష్ ఫిల్ అంటే ఏంటో ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఫ్లాష్ ఫిల్? ఈ ఫ్లాష్ ఫిల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి చాలా మందికి. ఎందుకు అన్నానంటే మెయిన్గా ఒక విషయం మీరు గమనించండి. మనం ఇక్కడ 1000 నేమ్స్ ఇచ్చాం అనుకోండి, ఒక పర్టికులర్గా 1000 నేమ్స్ నేను ఇచ్చేసాను. ఇప్పుడు సడన్గా ఏంటి ఎవరో వచ్చి మనకి ఏమంటారంటే, ఇలాగ నేను నేమ్ ఇచ్చాను, నేమ్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కూడాను వాళ్ళ నేమ్స్ ఎలా కావాలంటే అలా పెట్టుకుంటారు. ఫస్ట్ సర్నేమ్ పెడతారు, తర్వాత వాళ్ళ నేమ్ పెడతారు. ఇప్పుడు సడన్గా ఎవరు వచ్చి నాకు సర్నేమ్ అవసరం లేదు, ఓన్లీ నేమ్ మాత్రమే పెట్టండి, నేమ్ మాత్రం పెడితే సరిపోతుంది అంటారు. అప్పుడు నేను ఇమీడియట్గా ఏం చేస్తానంటే, మీకు చివరిన 2 డిజిట్ చివరిన ఏం కావాలో చూసుకోండి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే పర్టికులర్గా
ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కుమార్ బాబు అంటాను. కుమార్ బాబు అని మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, జస్ట్ ఇది సేవ్ అవ్వదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి. సో ఇంకో షీట్లోకి వెళ్దాం ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, డోంట్ వరీ. నా పేరు తీసుకుందాం. నెక్స్ట్ ఓకే, సో ఇలా 4 నేమ్స్ తీసుకున్నానండి నేను. సో ఇలా 4 నేమ్స్ చూసుకున్నాను. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎవరైనా వచ్చి నాకు ఏమంటారు, వీరు సర్నేమ్స్తో ఉన్నాయంటే నాకు సర్నేమ్స్ వద్దు, ఓన్లీ నాకు నేమ్ మాత్రం ఉంటే సరిపోతుంది, సర్నేమ్ పెట్టాల్సిన పని లేదు అంటారు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నా నేమ్ రాస్తాను. ఇక్కడ నా నేమ్ రాసి సేమ్ అన్నిటికీ ఇప్పుడు ఓన్లీ 4 నేమ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా రాసుకుంటారు. అదే 1000 నేమ్స్ ఉంటే ఏం చేయగలరు, ప్రతిసారి రాసుకోవాలంటే టైం అయిపోతుంది, అంత టైం మనకు లేదు కదా. సో సింపుల్గా కంచి బాబు అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అన్ని నేమ్స్ వచ్చేస్తాయి. చూసారా, ఏం లేదు, నేను ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అనే బటన్ ఇక్కడ నేను ఏది కావాలో అది రాసుకున్నాను, కంచి బాబు అని రాసుకున్నాను, ఫ్లాష్ ఫిల్ ప్రెస్ చేశాను. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఫార్మాట్ తీసుకున్నావో అంటే ఏం తీసుకున్నావు, ఇక్కడ 2 నేమ్స్ ఉంటే లాస్ట్ నేమ్ తీసుకున్నావు, ఇక సేమ్ అలానే కిందనన్నీ కూడాను ఏమవుతాయి అంటే ఆ లాస్ట్ నేమ్ ఏది ఉంటే అది తీసేసుకుంటుంది, కంప్లీట్గా లాస్ట్ నేమ్ ఏది ఉంటే తీసేసుకుంటుందండి. అంతే, అది నువ్వు సర్నేమా ఏంటా అని దానికి అనవసరం, నువ్వు లాస్ట్ నేమ్ తీసుకున్నావు సో మిగతావన్నీ కూడా లాస్ట్ నేమ్ తీసుకుంటుంది అంతే. సో ఇలా మనం ఫ్లాష్ ఫిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ ఫ్లాష్ ఫిల్ గురించి అర్థమైంది అనుకుంటా. ఏం లేదండి, ఇంకోసారి చిన్న విషయం చెప్తాను వినండి. నేను ఇక్కడ నేమ్స్ 2 నేమ్స్ తీసుకున్నా, అంటే నా సర్నేము నా నేమ్ తీసుకున్నా. ఇప్పుడు నేను సింపుల్గా నా నేమ్ రాసేసాను కంచిబాబు అని. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అని బటన్ ప్రెస్ చేస్తే మిగతావన్నిటి కూడా అలాగే వస్తాయండి. కావాలంటే మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చూపిస్తాను చూడండి. కంట్రోల్ Z చేశాను, ఇవన్నీ కాపీ చేస్తానండి. ఇక్కడ 1000 ఇక్కడ ఎన్ని నేమ్స్ అంటే అన్ని నేమ్స్ పెట్టేస్తాను చూడండి, సేమ్ అలానే పెట్టేస్తాను. సో ఎక్కువ సార్లు వస్తాయి కదా, మీకు అప్పుడు అర్థం అవుతుంది ఎన్ని నేమ్స్ అయినా. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేశాను, ఇప్పుడు జస్ట్ ఇక్కడ కంచి బాబు అని పెట్టి ఇక్కడ నేను ఫ్లాష్ ఫిల్ బటన్ ప్రెస్ చేస్తాను చూడండి. ఫ్లాష్ ఫిల్ అని ఇక్కడ ఉంటుంది, మీకు అర్థమైందా? మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అనే బటన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్లాష్ ఫిల్ బటన్ నేను ప్రెస్ చేస్తానండి, ఓకేనా. సో అలా నేను ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్లాష్ ఫిల్ అని, ఇది ఫ్లాష్ ఫిల్ బటన్. ఈ బటన్ నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే అక్కడ డేటా టూల్స్లో ఫ్లాష్ ఫిల్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి చూడండి, సింపుల్గా ఫ్లాష్ ఫిల్ అని బటన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే మీరు ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో, ఏదైతే రాశారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ ఫిల్ అనండి. టోటల్గా అన్నిటికీ నేమ్స్ చూసారా, అన్నీ అలాగే వచ్చాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లాష్ ఫిల్ అండి. ఫ్లాష్ ఫిల్ చాలా చాలా యూజ్ అవుతుంది చాలా మందికి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీకు యూట్యూబ్ లింక్ ఉంటే క్లాస్ ఫినిష్ అయ్యాక షేర్ చేయండి. ఫస్ట్ నేమ్ అండి కాదండి, ఏదైనా మీరు ఫస్ట్ నేమ్ అనే కాదు ఏదైనా చేయొచ్చు, ఓకేనా. కంట్రోల్ Z కావాలంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేమ్ కాదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మండల అక్కడ రాస్తాను, స్పెల్లింగ్స్ చూసుకోండి, మండల. సో మండల అని రాశాను నా సర్నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా నేను ఫ్లాష్ ఫిల్ కొడతాను. ఫ్లాష్ ఫిల్ కొట్టగానే సేమ్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి, ఇంటి పేర్లు అన్నీ వచ్చాయి చూసారా. అంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఫస్ట్ నేమ్, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు, ఏది కావాలంటే అది, ఓకేనా. ఒక నేమ్లో ఏది తీసుకున్నా అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అర్థమైందా. కావాలంటే ఇంకో ట్రై చేద్దాం. బాబు అని పెట్టాను, బాబు అని పెట్టి ఫ్లాష్ ఫిల్ వస్తుందో లేదో చూద్దాం. చూసారా, అంటే లాస్ట్ నుండి ఏం చేస్తుంది, లాస్ట్ 4 నేమ్స్ చూసారా తీసుకుంది. ఇక్కడ చూడండి, అంటే దీనికి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుందండి. ఇక్కడ నేమ్ ఉందంటే ఆ నేమ్ నుండి లాస్ట్ ఎన్ని డిజిట్స్ వదిలేసాడో అని చూసుకుంటుంది, చూసుకొని తీసుకుంటుంది. ఇక్కడ RESH వచ్చింది, ఇక్కడ ఏది రాలేదు ఎందుకంటే మరి కంప్లీట్ చిన్న నేమ్ అనిల్, కంప్లీట్గా అనిల్ వచ్చింది ఎందుకంటే 4 లెటర్స్ కాబట్టి 4 లెటర్స్ వచ్చేసింది. ఇక్కడ బాబు అలాగా. సో అలా ఏది కావాలంటే అది వస్తుంది. మీరు ఇన్ కేస్ మీరు ఇలా కాదు, నాకు కంప్లీట్గా DLM KNCHI బాబు మొత్తం నేమ్ తీసుకున్నాను, సింపుల్గా ఫ్లాష్ ఫిల్ కొట్టండి, సేమ్ అలాగే అన్నీ వచ్చేస్తాయి. సో దీని అడ్వాంటేజ్ అలా ఉంటుందండి, ఓకేనా. సో చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.
సార్ వీడియో తీయండి డిస్టర్బా అర్థం కాలేదండి. శ్రీకాకుళం జీవరత్నం విజయవరత్నం గారు మీరు చెప్పండి ఏమంటున్నారు. సార్ వీడియో తీయండి డిస్టర్బా వీడియో తీయట్లేదండి. వీడియో ఆన్ చేయలేదు కదా. స్క్రీన్ మీద ఓకే ఓకే డన్ ఓకే డన్ ఓకే 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 ఓకేనండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అలా పెట్టానండి. ఇప్పుడు ఓకే కదండి, స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఆ వీడియో? హలో రెస్పాండ్ అవునమ్మా. ఇప్పుడు ఏమైనా వీడియోస్ మీకు కనిపిస్తున్నాయా? ఇంకా ఉందా లేదా? ఓకే ఓకే డన్. ఇప్పుడు సో మనం ఫ్లాష్ ఫిల్ అనేది అలా పెట్టుకోవచ్చండి. ఫ్లాష్ ఫిల్ అంటే మీకు ఏంటంటే చాలా యూజ్ అవుతుంది. మీరు నేమ్స్ కంబైన్ చేసుకోవడానికి. కంబైన్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కంబైన్ నేమ్ ఉందండి. ఇక్కడ కంబైన్ నేమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను విడదీసి రాస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ విడదీసి రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ నేను దీని లెంత్ ఎంత ఉంటుందో దాన్ని పర్టికులర్గా తీసుకుంటుందండి. దీని లెంత్ నేను ఎంత తీసుకుంటున్నాను అంతే తీసుకుంటుంది. అన్నీ ఒకేలా అవ్వదు. మనకు ఫ్లాష్ ఫిల్ అన్ని సార్లు యూజ్ అవ్వదు, కొన్నిసార్లు యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నేమ్ ఇలా పెట్టారనుకోండి, అన్నీ సేమ్ ఇలాగే వచ్చివ్వండి. అన్ని నేమ్స్ ఎగ్జాక్ట్గా రావు, కొన్ని డివైడ్ అయిపోతాయి. చూసుకోండి, చూసారా ఇక్కడ వచ్చేసింది. ఎందుకంటే దీని బేస్ తీసుకుంది, ఇది బేస్ తీసుకోలేదు, దీని బేస్ తీసుకుంది, అందుకే వచ్చింది. ఎగ్జాంపుల్ ఇది నేను డైలీ డిలీట్ చేస్తాను. ఇది కూడా నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు వస్తుందో లేదు చూద్దాం. వస్తే మాత్రం వెరీ గుడ్. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదండి. చాలాసార్లు ట్రై చేస్తాను. ఓకే డన్. ఇక్కడ నేను ఫ్లాష్ ఫిల్ అని బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే డన్ వచ్చేసిందండి. బేస్ తీసేసుకుంది, ఎందుకంటే ముందు దీని నుండి వచ్చింది కదా, ఆటోమేటిక్గా తీసుకుందండి దాని ప్రకారంగా. డోంట్ వరీ ఓకేనా. సో మండల్ అన్నీ కూడాను కరెక్ట్గా వచ్చేసాయి. చూసారా ఇక్కడ సర్నేమ్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకుంది ఆటోమేటిక్గా. సో అలా మనకి ఓకేనా. ఇక్కడ కొన్నిసార్లు చూడండి, ఇక్కడ వేమల అనిల్కి ఏ ఇటు వచ్చేసింది. అంటే ఏంటి, కొన్ని లెటర్స్ పాసల సురేష్కి ఎస్ ఇటు వచ్చేసింది. చూసారా కొన్ని డిస్టర్బ్ అవుతాయండి. అందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడ కూడా 7 తీసుకుంది, ఇక్కడ కూడా 7 తీసుకుంది, ఇక్కడ కూడా 7 తీసుకుంది. చూసారా. సో అలా మనకి 7 లెటర్స్ తీసేసుకుంది. ఇక్కడ అన్ని సర్నేమ్ అన్ని కూడా 7 లెటర్స్, ఎందుకంటే నేను 7 లెటర్స్ తీసుకున్నాను కాబట్టి. ఓకే సో అలా మనకి కొన్నిసార్లు ఫ్లాష్ ఫిల్ యూజ్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ అండి. రిమూవ్ డూప్లికేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మీకు హోమ్ ట్యాబ్ గుర్తుందో లేదో, కండిషనల్ ఫార్మాటింగ్లో చెప్పినప్పుడు డూప్లికేట్స్ మేడం చెప్పుకుంటారు, హౌ టు రిమూవ్ డూప్లికేట్స్ అని. అంటే రిమూవ్ కాదు, హైలైట్ చేయడం కోసం. అక్కడ డూప్లికేట్స్ ఏమున్నాయని హైలైట్ చేస్తుంది, కానీ వేరే ఇక్కడ మాత్రం రిమూవ్ చేస్తుంది. కాబట్టి చూడండి చూపిస్తాను. ఇక్కడ నేను ఎన్నిసార్లు రాశాను, ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ 1 2 3 4 ఇది నేను ఫస్ట్ రాసినవండి. ఇది నేను ఒరిజినల్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా కాపీ. ఎన్ని 1 2 మళ్ళీ 3 సార్లు రాశానండి నేను. అంటే 3 4 12 సార్లు ఉన్నాయి, అవునా కదా. డూప్లికేట్స్ 12 ఉన్నాయి, అదేవిధంగా. సో ఇవన్నీ కూడా అంటే వీటితో కలిపి 12 కాకుండా, వీటితో కలిపి కాకుండా అంటున్నానండి. సో ఇప్పుడు సింపుల్గా డూప్లికేట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ రిమూవ్ డూప్లికేట్ అని బటన్ ప్రెస్ చేయండి, పోతాయి. కాలం సెలెక్ట్ చేసావా అని అడుగుతుంది, ఓకే అంటాను నేను. చూడండి 12 డూప్లికేట్స్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 4 యూనిక్ నేమ్స్ రిమైన్. అంటే ఏంటి, నీ దగ్గర 12 డూప్లికేట్ నేమ్స్ ఉన్నాయి, అవి డిలీట్ చేసాము, 4 మాత్రమే యూనిక్ నేమ్స్. అంటే అంటే ఒక్కసారి రాసిన ఉన్నాయి అది అంటది. అంటే 12 సార్లు ఉన్న డూప్లికేట్ రిమూవ్ చేసి 4 ఉన్న యూనిక్ నేమ్స్ ఉంచింది. చూసారా అలా మనం రిమూవ్ డూప్లికేట్ చేయొచ్చు. అది ఎన్ని అయినా పర్లేదు, లక్ష నేమ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్గా డూప్లికేట్ చేసేస్తుంది. డూప్లికేట్ ఉంటే రిమూవ్ చేసేస్తుంది, ఓకేనా. ఎందుకంటే పొరపాటు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక 20 మంది ఉన్నారండి. మనం ఏం చేస్తాం, 21 నేమ్స్ ఎంటర్ చేస్తాం. అంటే ఏదో ఒక డూప్లికేట్ ఎంటర్ చేసినట్టే కదా. మనం ఇప్పుడు ఎత్తుక్కోవాలంటే టైం అయిపోతుంది. సార్ ఏమో 5 minutes అడుగుతారు. అందుకు ఏం చేయాలంటే సింపుల్గా ఇలా కాలం సెలెక్ట్ చేసి ఇక్కడ ఇక్కడ డేటా ట్యాబ్లో రిమూవ్ డూప్లికేట్స్ అని బటన్ ప్రెస్ చేస్తే మొత్తం పోతుంది. ఇన్ కేస్ డూప్లికేట్స్ లేకపోతే ఏమవుతుంది చూడండి. డూప్లికేట్స్ లేదనుకో, 11 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్ 5 యూనిక్ నేమ్స్ అంటది. అంటే ఏంటి, అక్కడ ఏం లేవు, ఇక్కడ ఓన్లీ వైట్ స్పేస్ మాత్రమే మనకి సెలెక్ట్ చేసింది, డూప్లికేట్ వాల్యూస్ ఏం లేవు. సో అందుకు అలా ఉండిపోయింది.
ఓకేనా. సో ఇలా మనం డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటానండి. నేను క్లాస్ కంటిన్యూ చేస్తానండి. షణ్ముఖ్ గారు ఇంతలో మీ వాళ్ళకి ఒక చిన్న బ్రేక్ అండి, వాళ్ళకి ఏంటిది ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి సార్. షణ్ముఖ్ గారు, షణ్ముఖ్ సార్, షణ్ముఖ్ గారు సార్ కంజుబాబు సార్ చెప్పండి సార్. వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను క్లాస్ ఇప్పుడే. ఓకేనా. 5 minutes వాళ్ళకి ఈలోగా ఫిల్ చేయమనండి. ఓకే సార్, 5 minutes. ఓకే అండి, ఎవ్రీవన్ ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్స్. డేటా వ్యాలిడేషన్ మనం నేర్చుకోబోతున్నాం అండి. ఓకేనా. డేటా వ్యాలిడేషన్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. అసలు డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి, డేటా వ్యాలిడేషన్ ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్సెల్ ఉందండి. మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక నేమ్ రాసుకుంటానండి. ఒక పర్టికులర్ కొన్ని నేమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ డేటా వ్యాలిడేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఒక చిన్న మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఒక సెల్కి ఒక ఇప్పుడు ఎలా అంటే ఈ షీట్లో ఉంది. ఈ షీట్లో కొన్ని నేను అక్కడ ఆ సెల్లో అలానే ఉండాలి అని నేను ఫిక్స్ అవుతాను. అలాంటప్పుడు ఆ సెల్లో అలా మాత్రమే ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ సెల్లో ఒక 1 to 10 నెంబర్స్ ఎంటర్ చేయాలంటే ఆ 1 to 10 ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఎంటర్ చేసినా తీసుకోవద్దు. అలా ఉంటే దాన్ని డేటా వ్యాలిడేషన్ అంటామండి. వ్యాలిడేట్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఈ సెల్ ఉందండి. ఇక్కడ నీకు సెల్ నేను ఒక కలర్ ఇస్తాను. సో మీకు గుర్తుంటుంది. ఈ సెల్ ఉంది. ఇప్పుడు ఈ సెల్లో నేను ఏం చేస్తానంటే పర్టికులర్గా డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నేను ఎనీ వాల్యూ లేకపోతే ఏంటని ఇక్కడ అంటాను. ఇక్కడ నాకేంటి ఒక నేమ్ కావాలి. ఓకేనా. టెక్స్ట్ లెంత్ కావాలి. ఒక టెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలి, ఒక ఎలా పెట్టాలంటే నేను టెక్స్ట్ లెంత్ బిట్వీన్ ఈక్వల్ టు నేను ఎంత లెంత్ కావాలంటే నాది 4 letters కావాలి. అంటే అక్కడ ఓన్లీ 4 letters మాత్రమే పెట్టాలి, అంతకు మించి పెట్టకూడదు అని పెడతాను నేను. ఇప్పుడు నేను ఓకే అంటాను. ఓకే అనగానే ఏమవుతుందంటే అది అక్కడ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి రవి బాబు అని పిస్తాను. రవి బాబు అని ఎక్కువ లెటర్స్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎలా చేసుకుంటుంది, ఎలా చేయదో చూద్దాం. పక్కన కర్సర్ ఇక్కడ పెట్టాను కాబట్టి కర్సర్ ఉన్నంత వరకు ఉంటుందండి. పక్కన ఇలా పెట్టగానే మనకి మెసేజ్ వస్తుందండి. ఏంటని, దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ దట్ డేటా వాల్యూ రిస్ట్రిక్షన్స్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. అంటే ఏంటి, ఈ సెల్కి డేటా వ్యాలిడేషన్ కండిషన్ ఒకటి ఉంది, ఆ కండిషన్కి ఇది మ్యాచ్ అవ్వలేదు అంటది. అవునా అనేసి మళ్ళీ రీట్రై అంటే మళ్ళీ ఖాళీ అయిపోతుంది అక్కడ. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రవి అని 4 letters పెట్టండి. ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయండి. ఇదేంటి, ఎందుకు అంటే నేను 4 letters అన్నాను కాబట్టి అక్కడ 4 letters మాత్రమే తీసుకుంది. టెక్స్ట్ లెంత్ అన్నాను. సో టెక్స్ట్ లెంత్ అక్కడ 4 letters ఉంటారు కాబట్టి 4 letters ఉంది. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి మీరు RAB అని ఎంటర్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి. ఏమైంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు, అక్కడ నేను 4 letters చెప్పాను కాబట్టి 4 letters రావాలి, ఎక్కువ రాకూడదు. ఎందుకంటే ఆ సెల్కి నేను ఒక కండిషన్ పెట్టాను. సో క్యాన్సిల్ అని కొడతాను, అంటే క్లియర్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ పాతది ఏది ఉందో అది వస్తుంది. అలా మనం కొన్ని కండిషన్స్ పెట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంటాను, ఇక్కడ ఒక కండిషన్ పెడతాను, డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఏం కావాలి, నాకు ఎనీ వాల్యూ అని అడుగుద్ది. ఎనీ వాల్యూ అంటే ఓకే. లేదు, నాకు ఒక పర్టికులర్గా ఒక నెంబర్ కావాలి, హోల్ నెంబర్ కావాలి. అది ఎలా ఉండాలి అంటే బిట్వీన్ 1 నుండి ఒక 10 వరకు ఉండాలి అని అంటాను. ఓకే అని బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే అని బటన్ ప్రెస్ చేయగానే ఇప్పుడు ఏమైంది, అక్కడ నేను 1 నుండి 10 మాత్రమే ఎంటర్ చేయగలను. 20 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. అంటే ఏంటి, ఒక డేటా వాల్యూ రిస్ట్రిక్షన్ దీనికి పెట్టారు అంటారు. ఇప్పుడు నేను 1 ఎంటర్ చేశాను అనుకోండి, తీసుకుంది. చూసారా. ఇన్ కేస్ ఇక్కడ నేను 2 ఎంటర్ చేసినా తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇక్కడ నేను 10 ఎంటర్ చేసినా తీసుకుంటుంది. కానీ 11 ఎంటర్ చేస్తే తీసుకోదు. ఎందుకంటే అక్కడ 10 వరకే ఇచ్చాను, నేను 1 to 10 మాత్రమే ఇమ్మన్నాను. సో అలా మనకు ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకా అక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ వాల్యూ, ఎనీ వాల్యూ అంటే ఎనీ వాల్యూ, హోల్ నెంబర్ అంటే పర్టికులర్ నెంబర్, అది బిట్వీనా ఈక్వల్ టు చూడండి. ఇక్కడ నేను హోల్ నెంబర్ సెలెక్ట్ చేయను, అక్కడ ఆప్షన్స్ బిట్వీన్ నెంబరా లేకపోతే నాట్ బిట్వీన్. ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ బిట్వీన్ అంటాను. ఇక్కడ నేను ఏమంటాను 1 అండ్ నెక్స్ట్ ఇక్కడేమో
10 అంటాను, ఇక్కడ 1 10 అనేసి ఇక్కడ నేను ఓకే అంటానండి. 1 10 పెట్టి అంటే ఏంటి, నాట్ బిట్వీన్ అంటే 1 నుండి 10 మధ్యలో ఉండకూడదు, మిగతాది ఏదైనా ఉండొచ్చు అంటాను ఆ పక్క సెల్లో, ఓకే అంటాను. ఇప్పుడు నేను ఇక్కడ 100 ఎంటర్ చేస్తే తీసుకుంటుందండి, 10 ఎంటర్ చేస్తే తీసుకోదండి. చూసారా, తీసుకోలేదు. అండ్ ఇక్కడ సారీ, అండ్ ఇక్కడ నేను 1 ఎంటర్ చేసినా తీసుకోదు. చూసారా, 1 ఎంటర్ చేసినా తీసుకోలేదు. అండ్ 2 ఎంటర్ చేసినా తీసుకోదు. కానీ ఇక్కడ నేను 20 ఎంటర్ చేస్తే తీసుకుంటుంది. ఎందుకంటే నేను 1 నుండి 10 మధ్యలో వాల్యూస్ పెట్టకూడదు అన్నాను, కానీ 20 పెట్టొచ్చు కదా. సో అలా మనం డేటా వాలిడేషన్ చేయొచ్చండి. ఓకేనా. సో ఏది కావాలంటే అది, అక్కడ మీరు హోల్ నెంబర్ అంటే హోల్ నెంబర్, లేదు డెసిమల్ అంటే డెసిమల్ నెంబర్, డెసిమల్ బిట్వీనా నాట్ బిట్వీనా, ఇక్కడ ప్రతిదానికి ఆప్షన్స్ ఇవేనండి. అలో దగ్గర ఇక్కడ మీకు ఏముంటాయంటే ఎనీ వాల్యూ ఉంటుంది, హోల్ నెంబర్ ఉంటుంది, డెసిమల్, లిస్ట్, డేటు, టైము, టెక్స్ట్ లెంత్, కస్టమ్ అని ఉంటుంది. ఓకేనా. సేమ్ యాజ్ ఇక్కడ కూడా డేటాలో ఇన్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు, లెస్ దాన్ అది ఈక్వల్ టు, ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇవి యూజ్ చేసి ఒక పర్టికులర్ సెల్ని కానీ కాలం, టోటల్ ఈ సెల్ అనే కాదు, ఈ కాలం మొత్తం ఉంది, ఈ కాలం మొత్తాన్ని నేను ఏం చేస్తాను, డేటా వాలిడేషన్ చేస్తాను. ఎలా చేస్తాను చూడండి, ఇక్కడ నేను హోల్ నెంబర్ అని పెడతాను. ఓకేనా, హోల్ నెంబర్ అని పెట్టి నాకు ఎక్కడి నుండి కావాలి, 1 నుండి ఇక్కడికి వచ్చేసరికి 100 మధ్యలోనే ఉండాలి ఈ వాల్యూస్ అన్ని, ఓకే అని పెడతాను. ఇప్పుడు అక్కడ మొత్తం డేటా వాలిడేషన్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే చూడండి, ఇక్కడ నేను 1 పెడితే తీసుకుంటుంది, అదే నేను 200 పెడితే తీసుకోదు. చూసారా, ఇది ఎక్కడైనా అంతే. ఈ చివరిని కాలం అని చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ చివరిని కిందన ఇక్కడ కూడా నేను 200 పెడితే తీసుకోదు. అర్థమైందా. కావాలంటే చూసుకోండి, మళ్ళీ ఇక్కడ కిందకు వస్తాను, ఈ కిందకు వచ్చి ఈ కిందని పెడతాను, నేను ఇక్కడ పెడతాను చూడండి 200 అని, ఎక్కడ పెట్టినా తీసుకోదు. టోటల్గా ఆ కాలం మొత్తం ఏమైంది, 1 to 100 తీసుకుంటుంది. ఓకేనా. సో మీరు అలాగా చూసుకోవచ్చండి. ఓకేనా. ఐ హోప్ మీకు ప్రతిదీ డేటా వాలిడేషన్ అర్థమైంది అనుకుంటా. ఒక కాలం కానీ, ఒక రోకి కానీ, ఒక పర్టికులర్ సెల్కి కానీ మీకు ఏది కావాలంటే ఆ కండిషన్ అప్లై చేయొచ్చు. డేటా వాలిడేషన్ మీన్స్. నెక్స్ట్ కమింగ్ టు కన్సాలిడేట్. కన్సాలిడేట్ అంటే ఏంటి అనేది కొంచెం క్లియర్గా చెప్పాలండి. కన్సాలిడేట్ గురించి చెప్తాను చూడండి. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఒక 2 షీట్, మీకు ఒక 2 ఇది తీసుకొని చెప్తానండి, 2 పేజెస్ది. అంటే కన్సాలిడేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇక్కడ 20 ఉంది, ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, ప్లస్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ ట్యాప్ ప్రెస్ చేసి ఈ రెండింటిని యాడ్ చేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఒకే షీట్లో ఉన్నవి యాడ్ చేసాం, మరి డిఫరెంట్ షీట్లో ఉన్న ఒక దగ్గర యాడ్ చేయగలమా వేరే షీట్లో అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం చూసుకుందామండి. డిలీట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే షీట్ 6 తీసుకుంటాను, ఇక్కడ 1 నుండి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తానండి, నేను 20, 25 అలా ఇచ్చాను. కొన్ని నేను అలాగ కొన్ని 10 వరకు తీసుకుంటాను, 10 ఓకేనా, 10 నెంబర్స్ వరకు, అంటే మొత్తం 65 వరకు తీసుకున్నాను. ఓకే డన్. షీట్ 7 వచ్చానండి. షీట్ 7లో వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తాను, షీట్ 7లో కూడా ఇక్కడ 3, 6 అలా ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ 10 వరకు అంటే 10 నెంబర్స్ తీసుకుంటాను. సో ఇక్కడ 30 వరకు వచ్చాయి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ షీట్ ఇక్కడ నేను సేమ్ ఇది 10 వరకు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నువ్వు కన్సాలిడేట్ అనే బటన్ ప్రెస్ చేయి. కన్సాలిడేట్ అనే బటన్ ప్రెస్ చేసి నీకు ఎప్పుడు ఏది కావాలో తీసుకోవాలి. అంటే ఎక్కడెక్కడ నుండి నువ్వు సమ్ చేయాలనుకుంటున్నావు తీసుకో. ఫస్ట్ బ్రౌజ్ అంటావు. ఓకేనా, ఇక్కడ కావాలి కదా, ఇక్కడ కావాలి కాబట్టి నీ కర్సర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక్కడ నుండి నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇదంతా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నీకు ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఓకే అని ప్రెస్ చేయండి, లేకపోతే యాడ్ అని ప్రెస్ చేయండి, యాడ్ అనగా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి రండి, ఎక్కడికి వచ్చి సేమ్ యాజ్ మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ అనండి, యాడ్ అనగానే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ షీట్ 8కి రండి. షీట్ 8కి వచ్చి ఎక్కడ కావాలో అక్కడ సింపుల్గా ఓకే అని బటన్ ప్రెస్ చేయండి చాలు. చూడండి ఓకే అనగానే చూడండి యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ 23 వచ్చింది. ఆ 23 అలాగ వచ్చిందో చూద్దాం. 20 ఇక్కడ ఉంది, ఫస్ట్లో 20 అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఇక్కడ కలిపితే 23. చూసారా. నెక్స్ట్ ఇక్కడ మనం 6th కాలం చూద్దాం. 63 ఉంది. ఇక్కడ షీట్ 6లో 6 ఏముంది, 45 ఉంది ప్లస్ 18. 45 ప్లస్ 18 ఈజ్ 63. ఓకేనా. సో ఆ రెండు చూసుకుంటే 63. అలాగే 10th నెంబర్ 95 ఉంది, ఎలాగొచ్చిందో చూద్దాం. 65 ప్లస్ 30, 65 ప్లస్ 30 ఏమవుతుంది, 95 అవుతుంది. ఓకేనా. సో అలా మనం చూసుకోవచ్చండి. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. సో కన్సాలిడేట్ అంటే అలా మనం కన్సాలిడేట్ చేసుకోవచ్చండి. ఓకేనా. అంటే ఏంటి, వేరే వేరే పేజ్లో ఉండే డేటాని కలిపి ఒకే పేజ్లో మనం కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఓకేనా.
మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నానండి అందరికీ. ఓకే, డన్. సో కన్సోలిడేట్ అంటే ఇది, అంటే కన్సోలిడేట్ మీన్స్ మీకు ఎలా సింపుల్గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్ డేటా తీసుకుందామండి. ఒక ఎంప్లాయీస్ డేటా తీసుకుంటే ఒక ఎంప్లాయీ ఏంటి, ఒక కంపెనీ వాళ్ళు డిఫరెంట్ షీట్లు మెయింటైన్ చేస్తారండి. వాడికి శాలరీ, ఒక షీట్లో వాడి శాలరీ మెయింటైన్ చేస్తారు, ఇంకో షీట్లో అలవెన్సెస్ మెయింటైన్ చేస్తారు, ఇంకో షీట్లో పిఎఫ్ మెయింటైన్ చేస్తారు, ఇంకో షీట్లో ఈఎస్సి మెయింటైన్ చేస్తారు. ఫైనల్ షీట్ వచ్చేసరికి టోటల్గా శాలరీ ఎంత, అన్ని అలవెన్సెస్ ఎంత అన్ని కలిపి ఒక షీట్లో ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ కన్సాలిడేట్ యూస్ చేసి చేస్తారండి. ఓకేనా, ఈ కన్సాలిడేట్ బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కాదండి, నా వాయిస్ వినిపించట్లేదు ఎవరికి? నా వాయిస్ వినిపిస్తుందా లేదా? నాకు సిగ్నల్ లేదంటున్నారు, వినిపించట్లేదా? ఎస్ అంటున్నారు, వినిపించట్లేదా లేదా? క్లారిటీ లేదా? అంటే అమ్మ కొంతమందికి సిగ్నల్ మీకు లేకపోయినా ప్రాబ్లం నాది అనకండి అమ్మా, మీకే ప్రాబ్లం. ఓకే, నా సిగ్నల్ మీకు లేకపోయినా నా వాయిస్ వినిపించదు, స్ట్రక్ అయిపోతుంది, ఒక 5 నిమిషాల తర్వాత నా వాయిస్ వినిపిస్తుంది, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అది మీ ప్రాబ్లం అవ్వచ్చు, చూసుకోండి. ఓకే, డన్. సో ఇలా మనం ఏంటంటే కన్సాలిడేట్ అని మనం చూసుకోవచ్చండి. ఓకేనా, కన్సాలిడేట్ని మీరు ఇలా మనం ఏంటంటే కన్సాలిడేట్ మీన్స్ వేరే పేజ్లో ఉన్న డేటాను అంతటిని యాడ్ చేసి ఫైనల్ పేజ్లో మనం అంటే సమ్ చేసుకోవడానికి కానీ, సమ్ అనే కాదు, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మీకు సమ్ ఒకటే చెప్పాను, ఇక్కడ సమ్ చూడండి, ఇక్కడ సమ్ అంటే కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మినిమం, ప్రొడక్ట్, కౌంట్ నెంబర్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా, నాట్ ఓన్లీ వన్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు కావాలి ఎగ్జాంపుల్ కావాలంటే నేను కౌంట్ చూపిస్తాను. ఓకే, యావరేజ్ కాదు, మ్యాక్సిమం చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం. సో మ్యాక్సిమం అంటాను నేను. ఇక్కడ ప్రెస్ చేశాను, ఇక్కడ ప్రెస్ చేసి ఒకసారి ఇవి డిలీట్ చేద్దామండి. ఇవి డిలీట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఎందుకంటే అన్నిటి దగ్గర ఫస్ట్ 10 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడ కూడా ఫస్ట్ 10 నెంబర్స్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కన్సాలిడేట్ ప్రెస్ చేయండి. కన్సాలిడేట్ ప్రెస్ చేసి మ్యాక్సిమం అన్నాను. ఇక్కడ కర్సర్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ కర్సర్ మారిపోతుంది. చూసారా, కర్సర్ అనే సింబల్ మీరు సెలక్షన్ సింబల్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు 20 అని ఉన్నాయి, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడే హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇదే వస్తుంది మ్యాక్సిమం. సో కొన్ని ఉన్నాయి, డిలీట్ చేద్దామండి, పాత ఉన్నాయి, డిలీట్. ఓకే, డన్. సో అది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ షీట్ 7, మళ్ళీ నేను ఇక్కడ కర్సర్ పెట్టాలి, కర్సర్ పెడితే నవ్వుతుంది. షీట్ 7లోకి వచ్చి ఇక్కడ నేను అన్నీ యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ అంటాను. ఇప్పుడు నేను ఇక్కడ షీట్ 8లోకి వచ్చి నేను ఓకే అని బటన్ ప్రెస్ చేస్తాను. సింపుల్గా మ్యాక్సిమం వాల్యూస్ ఏమున్నాయి, 20, 25, 65 ఉన్నాయి కదా, అవే ప్రింట్ అయిపోతాయి మ్యాక్సిమం వాల్యూస్. సో మనకి ఎలా కావాలంటే, ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ యూజ్ చేయించండి. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ డేటా టూల్స్లో ఇంతవరకేనండి, కన్సాలిడేట్ ఇవన్నీ కూడా చెప్తా. ఓకేనా, ఈ రెండు అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా టూల్స్. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఇఫ్ అనాలిసిస్. వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్, గోల్ సీక్, డేటా టేబుల్ అని ఉంటుందండి. అమ్మ మీకు ఒక విషయం, నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్సెల్ అంతా కూడా ఒకే రోజులో కంప్లీట్ అయిపోవచ్చు. అందుకోసమనే నేను మెల్లమెల్లగా తగ్గిస్తున్నాను. మీకు కంప్లీట్గా మీరు మీ ఒపీనియన్ నాకు ఒకసారి చెప్పండి. సార్ పర్లేదు ఎక్సెల్ మొత్తం ఒకేసారి కంప్లీట్ చేసింది అంటే అంటారా, లేకపోతే ఇన్ని చెప్తే మీకు అర్థం కాదు, ఒకేసారి మనం ఓవర్లోడ్ అయిపోతుంది మన బ్రెయిన్కి, ఒకేసారి అన్నీ కూడా మనం చెప్పేసుకుంటే. సో నేను ఈరోజు అవుట్లైన్ వరకు చెప్తానండి. ఓకేనా, ఫోర్కాస్ట్ చెప్తాను, అవుట్లైన్ వరకు చెప్తాను. లేదు ఇంకా ఎక్స్ట్రాగా 11 వరకు మొత్తం చెప్పమంటారా, లేకపోతే ఈ అవుట్లైన్ వరకే చెప్పమంటారా? ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం ఒకేసారి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే. అది అంతేనండి, ఎందుకంటే మొత్తం ఒకేసారి చెప్పేశారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు అర్థం కాదు. 1 by 1 తీసుకుంటేనే బ్రెయిన్కి ఎక్కుద్ది. ఒకేసారి అంత డేటా మొత్తం తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఏంటి, మీరు రిప్లై ఇవ్వండి అమ్మా, మిగతా వాళ్ళు మీ ఒపీనియన్స్. ఎందుకంటే నేను ఒక 5-6 బ్యాచెస్ డీల్ చేసేటప్పటికి ఏంటంటే
ఓకే నాకు ఫ్లో వెళ్ళిపోతుంటది అలా చెప్పేసుకొని. అందుకోసం నేను ఏంటంటే కొంచెం కొంచెం చెప్పడానికి నా మిగతా వర్క్స్ కూడా ఉన్నాయి కదా అని నేను ఆపుతుంటాను క్లాస్‌ని. అంటే నా కోసమనే కాదు మీకోసం కూడా యూజ్ అవుతది. అందుకోసం ఈరోజు మాత్రం మీకు నాకు నేను మీకు చెప్పాను నిన్న 11 వరకు చెప్తానండి. ఈరోజు 11 వరకు చెప్తే రివ్యూ, వ్యూ అన్నీ అయిపోతాయి. సో అలా వద్దు. అందుకోసం నేను అవుట్‌లైన్ వరకు చెప్తాను. అంటే ఇప్పుడు ఫోర్‌కాస్ట్ ఒకటి చెప్తాను. అండ్ అవుట్‌లైన్ కూడా చెప్తాను ఈరోజు. ఓకేనా? ఈ 2 చెప్పేసి క్లాస్‌ని ఆపుదాం. ఓకేనా? ఇంకా టైం ఉంది మనం చూసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ. సో క్లాస్ కంటిన్యూ చేద్దాం. మెసేజ్ మరొద్దు. సో నెక్స్ట్ వచ్చేది ఫోర్‌కాస్ట్ అండి. ఫోర్‌కాస్ట్‌లో వాట్ ఇఫ్ అనాలిసిస్. ఫోర్‌కాస్ట్‌లో మనం నేర్చుకోబోయేది ఏంటి? వాట్ ఇఫ్ అనాలిసిస్ అండి. వాట్ ఇఫ్ అనాలిసిస్‌లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి సినారియో మేనేజర్, గోల్ సీక్, డేటా టేబుల్ అని ఉంటాయండి. అంటే సినారియో మేనేజర్ అంటే ఏంటి? గోల్ సీక్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఒక విషయం ఎప్పుడైనా మీరు ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేయగా ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే దాని మీద ఉంచితే మనకక్కడ పక్కనే చెప్తదండి. సినారియో మేనేజర్ అంటే ఏంటి? చిన్న బ్రీఫ్ నోట్ వస్తది. చూడండి. క్రియేట్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సినారియోస్ అండ్ స్విచ్ బిట్వీన్ దెమ్. అంటే మనకి ఏదైనా కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్న విధంగా అంటున్నారు. అదేం క్రియేట్ చేసుకోవచ్చో చెప్తాను వినండి. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. సెల్ నంబర్, వాల్యూ, C10 25,000. ఓకేనా? C10లో ఎవరు ఉంటారంటే జస్ట్ మినిట్ ఇన్సెట్. C10లో నేమ్ పెడుతున్నానండి. ఏంటో క్లారిటీ చెప్తాను ఆగండి. రాజు అనే వ్యక్తి ఉంటాడు. 25,000 శాలరీ. నెక్స్ట్ D7లో D7లో బాబు అనే వ్యక్తి ఉంటారు. అతనికి 10,000 శాలరీ. ఓకేనా? 10,000. సో 10,000 అమౌంట్ శాలరీ అనుకోదు అమౌంట్. ఓకేనా? ఈ 2 నేను పెట్టాను. ఎందుకు పెట్టాను క్లారిటీ ఇస్తాను. వెయిట్ జస్ట్ మినిట్. టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది తీసేస్తున్నాను. ఓకే డన్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మెయిన్‌గా ఒక విషయం మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకేంటి C10 రాజు అనే నేమ్‌తో నేను 25,000 సేవ్ చేయాలి అన్నాను. అవునా? అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ C వద్దులండి. ఇక్కడ పర్టిక్యులర్ Hలో పెట్టుకుందాం. H5 పెట్టుకుందాం. కొంచెం మనకు క్లారిటీ ఉంటది. ఇక్కడైతే కన్‌ఫ్యూజన్. ఇది H కాలమ్. ఇది 5th H5 అంటే అది. ఇప్పుడు H5లో నేనేం చేస్తానంటే ఇక్కడ సినారియో మేనేజర్ దగ్గరికి వెళ్తాను. జస్ట్ ఎ మినిట్. డేటా ట్యాబ్‌లో సినారియో వాట్ ఇఫ్ అనాలిసిస్‌లో సినారియో మేనేజర్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళాక అక్కడ నేను ఏమంటాను అంటే సింపుల్‌గా యాడ్ అని బటన్ ప్రెస్ చేస్తానండి. యాడ్ అని బటన్ ప్రెస్ చేసి సినారియో నేమ్ ఏం పేరు అక్కడ రాజు అనే నేమ్‌తో సేవ్ చేస్తున్నాను. రాజు అనే నేమ్‌తో H5 సెల్‌లో సేవ్ చేస్తున్నాను. చేంజింగ్ సెల్ H5. ఓకేనా? ఇప్పుడు ఓకే అంటాను. ఓకే అనగానే నాకు ఒక ట్యాబ్ వస్తది. ఇప్పుడు మీరు వాల్యూ ఎంటర్ చేయండి అంటది. అంటే 25,000 అంటాను. ఓకే అంటాను. ఓకే అంటే అక్కడ ఆటోమేటిక్‌గా 25,000 సేవ్ అయిపోయింది. అంతే అయిపోయింది. అది అయ్యిందో లేదో మీకు చూపిస్తాను. కానీ కనిపించదు మనకి. నెక్స్ట్ ఇంకోటేటి యాడ్ అని బటన్ ప్రెస్ చేస్తాను. D7 కదా! D7 అంటే ఇక్కడికి రావాలి D7 అంటే. అంతే కదా! ఇక్కడ నేను సినారియో నేమ్ ఏంటి బాబు అని ఇస్తాను. ఇక్కడ సెల్ అడుగుతది. ఇక్కడ D7 కాదు. మనకు కావాల్సింది ఏంటి D7 అంటే ఇక్కడికి కావాలి. D7 ఇక్కడ పెట్టి D7 పెడతాను. ఇప్పుడు నేను ఓకే అంటాను. ఓకే అనేసరికి వాల్యూ అడుగుద్ది. నేనేంటి అక్కడ ఎంత ఎంటర్ చేశాను? 10,000 ఎంటర్ చేశాను. ఓకే అంటాను ఇప్పుడు. డన్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు సార్ సేవ్ చేశారు? అసలు ఏం జరిగింది అంటే ఒక్క విషయం. ఇక్కడ సినారియో మేనేజర్ అంటే పర్టిక్యులర్ సెల్‌ని మీకు ఒక పర్టిక్యులర్ వాల్యూని అసైన్ చేయొచ్చు. ఆ వాల్యూ అలా ఫిక్స్‌డ్‌గా ఉండిపోతది. మీరు ఎప్పుడు షీట్ ఓపెన్ చేసినా అలా అలానే ఉండిపోతది. మళ్ళీ మీరు డిలీట్ కొడితేనే డిలీట్ అవుతది. లేదంటే ఎక్సెల్ షీట్ కంప్యూటర్ ఉన్నంత వరకు అలాగే ఉంటే అలానే ఉంటదది. ఎందుకంటే ఆ నేము ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ ఇక్కడ పెడతాను. కొన్ని ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వడం కోసం చెప్పాలంటే ఇక్కడ ఒక ఎంప్లాయీస్ డీటెయిల్స్ పెడతాను. వాళ్ళ సాలరీస్ మెన్షన్ చేస్తాను. ఎవరైనా వచ్చి చేంజ్ చేయొచ్చు. ఈ సిస్టమ్ నేను కాకుండా చాలా మంది వాడతారు. కాకపోతే ఆ సాలరీస్ ఫిక్స్‌డ్‌గా ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను? అప్పుడు ఆ సాలరీస్ ప్లేస్ దగ్గర ఈ సినారియో మేనేజర్ యూజ్ చేస్తాను.
అప్పుడు ఆ శాలరీస్ అలా ఫిక్స్డ్గా ఉండిపోతాయి. ఇన్ కేస్ వాళ్ళు వచ్చి డిలీట్ చేసినా అవ్వదు. అంటే చూడండి సీనియర్ మేనేజర్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు రాజు అని నేను షో అంటాను. షో అనగానే చూడండి ఇక్కడ 25,000 చూపించింది. అండ్ నెక్స్ట్ బాబు అని క్లిక్ చేసి షో అంటాను. చూడండి D7లో 10,000 వచ్చింది. ఇప్పుడు ఓకే వచ్చింది కదా క్లోజ్ కొట్టేశాను. ఇప్పుడు నేను వచ్చి ఇది డిలీట్ కొట్టేస్తాను. నేను ఇక్కడ 25,000 కాదు, నాకు ఇక్కడ ఎంత 30,000 శాలరీ వేసేసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10,000 కాదు, వీడు వచ్చి ఈడేం చేస్తాడు ఒక 18,000 వేసుకుంటాడు డౌట్ లేకుండా. ఓకే 18,000 వేసుకోగానే అలా ఉండిపోద్ది అనుకుంటున్నారా? నెవర్. మళ్ళీ వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాజు నేమ్ కదా, రాజు నేమ్తో 30,000 ఉంది, కానీ యాక్చువల్గా ఎంత 25,000 కదా. ఇప్పుడు నేను షో అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ 25,000 మారిపోద్ది చూసారా, 30,000 ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చి నేను బాబు దగ్గరికి వచ్చి నేను సింపుల్గా బాబు అని సెలెక్ట్ చేసి షో అని అనుకోండి, 18,000 ఉండదు, 10,000 ఉంటుంది. అది సో ఎవ్వరూ చేంజ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ సినారియో మేనేజర్లో యాడ్ చేసిస్తే మళ్ళీ నేను డిలీట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రాజు దగ్గరికి వచ్చి నేను డిలీట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు రాజు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ కొడతాను. క్లోజ్ కొట్టి ఇక్కడ నేను 40,000 అని వేసేసుకుంటాను. వేసుకోకుండా అలా ఉండిపోతుంది అది. ఎందుకంటే సినారియో మేనేజర్లో మరి రాజు లేడు అక్కడ, ఆ సెల్ ఏం లేదు అక్కడ చూసారా, ఓన్లీ బాబు అనే ఉంది. సో బాబు చేంజ్ చేస్తే ఇన్కేస్ షో అని అనుకోండి, షో అయిపోతుంది. ఓకేనా? సో అలా మనం షో చేసుకోవచ్చు, ఐ మీన్ డాడ్ వాల్యూని సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే షో అని బటన్ ప్రెస్ చేస్తే షో అవుతుంది. ఓకేనా? అలా మన సెల్స్ని కొన్ని విషయాల్లో లాక్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఎవరికైనా అర్థం కాలేదా దీనిలో ఈ సినారియో మేనేజర్? ఎవరైనా అర్థం కాకపోతే రెస్పాండ్ అవ్వండమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైతే ఇంకో దానికి వెళ్దాం, వేరే దానికి. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక సెల్ని ఒక నెంబర్తో కేటాయిస్తే అది ఎవరు చేంజ్ చేసినా సినారియో మేనేజర్లో ఎంటర్ చేస్తే అది ఎవరు చేంజ్ చేయలేరు. మళ్ళీ మీరు వచ్చి ఎప్పుడు కావాలంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చి సినారియో మేనేజర్లోకి వెళ్ళి షో అని కొడితే ఆ పేరు మీద ఆటోమేటిక్గా అది వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు చెప్తాను కదమ్మా అదే. ఇప్పుడు ఒక సెల్ని నువ్వు ఒక వాల్యూతో ఎంటర్ చేసావు, ఒక నెంబర్తో ఏదో, అర్థమైందా? నువ్వు ఆ ఎక్సెల్ షీట్ని ఆపేసావు, ఎవరో వచ్చి చేంజ్ చేస్తారు, కానీ నీకు తెలియదు చేంజ్ చేశారని. కానీ నీకు తెలియాలి అనుకుంటే ఏం చేయాలి? వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి సినారియో మేనేజర్ క్లిక్ చేసి నువ్వు ఆ పర్టికులర్ సెల్కి ఆ వాల్యూ అసైన్ చేసిస్తే తర్వాత నువ్వు ఎవరు చేంజ్ చేసుకున్నా నీకు అనవసరం. మళ్ళీ నువ్వు నెక్స్ట్ డే వచ్చి నువ్వు సినారియో మేనేజర్కి వెళ్ళి షో అని కొడితే నువ్వు యాక్చువల్గా ఎంత వాల్యూ ఎంటర్ చేసావో అంతే వాల్యూ నీకు చూపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సినారియో మేనేజర్. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి? గోల్ సీక్ అయినా గోల్ సీక్ అండి. గోల్ సీక్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. గోల్ సీక్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు కొన్నిసార్లు. ఫస్ట్ ఇక్కడ నేను నెంబర్ ఆఫ్, అక్కడ అన్ని అవసరం లేదండి కాలమ్స్, నేను తీసేస్తాను. ఇక్కడ నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ పెన్స్, కాస్ట్ ఆఫ్ పెన్, టోటల్ అమౌంట్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, డోంట్ వర్రీ. నెంబర్ ఆఫ్ పెన్స్ వచ్చేసరికి నేను ఒక 10 పెన్స్ తీసుకుంటున్నాను, ఒక 13 పెన్స్ తీసుకుంటాను. కాస్ట్ ఆఫ్ పెన్ వచ్చి ఒకటి 5 రూపీస్. టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? టోటల్ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ మినిట్ అండి.
సారీ అండి, ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ పెన్స్ తీసుకున్నామండి. నెంబర్ ఆఫ్ పెన్స్ అనేది 13 వచ్చింది. కాస్ట్ ఆఫ్ పెన్ ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇప్పుడు టోటల్గా మనం అంటే అమౌంట్ ఎంత అంటే ఏం చెప్తాం, సింపుల్గా మనకు తెలిసిపోతుంది. 13 5 అది ఎలా అంటే 13 ఇంటూ 5 ఎంటర్ చేస్తే 65. చూసారా, అమౌంట్ వచ్చింది ఈజీగా. ఇప్పుడు నేను ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. కానీ గోల్ సీక్ ఏంటి సార్, అసలు దీనిలో గోల్ సీక్ ఏముంది అంటే చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎవరైనా నేను ఏమంటానంటే ఓకేనండి, నాకు 13 పెన్లకి 13 పెన్లు కావాలి, 5 రూపాయల పెన్ అయితే 65 రూపాయలు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ నాకేం కావాలంటే ఒక 20 రూపాయల పెన్ను 20 రూపాయలు 20 అంటే పెన్ను 13 పెన్లే కావాలి, 20 రూపాయల పెన్ అంటే ఎంత అవుతుంది అని అడుగుతారు అమౌంట్. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా వేసాం కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అయిపోద్ది. పెన్ ఎంత కావాలి అంటారు, 20 రూపాయలు కావాలంటే 20 రూపాయలు ఎంటర్ చేయండి, అప్పుడు 260 రూపాయలు ఇవ్వండి అంటాం. అదే కానీ పెన్ను 100 రూపాయలు అవ్వాలి, 13 పెన్నులు కావాలంటే 1300 ఇవ్వండి అంటాం. అదే లేదు నాకు 100 రూపాయల పెన్ను 100 రూపాయలే ఉండాలి, కాకపోతే నెంబర్ ఆఫ్ పెన్స్ వచ్చేసరికి నాకు 20 కావాలి అంటాను. అంటే 100 రూపాయలు ఏంటి ఏమవుతుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. కానీ ఇంకెవడో అతి తెలివైన వాడు వస్తాడు, ఆడేమంటాడు, అలా కాదండి, నా దగ్గర 3000 రూపాయలు ఉంది, నెంబర్ ఆఫ్ పెన్స్ ఏమో నాకు 10 పెన్లు కావాలి, అదే 13 పెన్లు కావాలి, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత అవుతుంది అంటాడు. అప్పుడు మనం చెప్పగలమా, ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ. అలాంటప్పుడు కూడా మనం చెప్పే ఛాన్సెస్ ఉందండి. అది ఏంటి అంటే ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డేటా ట్యాబ్లో గోల్ సీక్ అని ఉంటుందండి, దానిలోకి వెళ్ళి గోల్ సీక్ అని బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒక ట్యాబ్ విండో ఓపెన్ అవుతుంది. ఏమంటది, సెట్ ద వాల్యూ అంటే సెట్ ది వాల్యూ అంటారు. ఏది వాల్యూ ఏది చేంజ్ అవ్వాలి అది సెట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఫార్ములా దగ్గర ఇప్పుడు పెట్టుకోండి. టు వాల్యూ ఏ వాల్యూకి వెళ్ళాలి, ఏ వాల్యూకి వెళ్ళాలంటే నా దగ్గర 3000 ఉంది అన్నాడు కదా, అంటే ఇక్కడ అమౌంట్ 3000 కదా, సో అమౌంట్ వాల్యూ 3000 అక్కడికి మారాలి. ఏది చేంజ్ అవ్వాలి అంటారు, అంటే మీకు కాస్ట్ ఆఫ్ పెన్ చేంజ్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ పెన్స్ చేంజ్ అవ్వాలంటారు. నాకు నెంబర్ ఆఫ్ పెన్స్ నాకు చేంజ్ అవ్వాలి, ఇది కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో నాకు ఓకే, నాకు కాస్ట్ ఆఫ్ పెన్ చేంజ్ అవ్వాలి, ఇది 20 రూపాయలు ఉండాలంట. ఇప్పుడు నేను కాస్ట్ ఆఫ్ పెన్ మారాలి, నాకు 20 పెన్లు కావాలి, 3000 ఉంది, పెన్ కాస్ట్ ఎంత అవుతుంది అని నన్ను అడుగుతారు. అప్పుడు నేను ఓకే అని బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొచ్చింది, నెంబర్ ఆఫ్ పెన్స్ నీకు 20 కావాలన్నావు కదమ్మా, నీ దగ్గర డబ్బులు 3000 ఉంటే నీకు ఒక పెన్ కాస్ట్ ఏమో 150 రూపాయలు ఉంటుంది, 150 రూపాయల పెన్ చూపించమంటావా అంటారు. ఓకే అంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. చూసారా, సో ఇన్ కేస్ మీరు అలా కాదు, నాకేం కావాలి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నాకు ఒక ఎన్ని పెన్లు కావాలి, ఒక 30 పెన్లు కావాలి, 150 రూపాయలే పెన్ అవ్వాలి, ఒక పెన్ కాస్ట్ 150 రూపాయలు అవ్వాలి, కానీ ఎన్ని పెన్లు వస్తాయో తెలియాలి నాకు 1,00,000 రూపాయలకి. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ గోల్ సీక్ వెళ్ళి గోల్ సీక్ అని బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఎంత పెడతాను, 1,00,000 రూపాయలు పెడతాను. ఇక్కడ నేను 1,00,000 ఉంది, 1,00,000 పెడతాను. ఇప్పుడు 1,00,000 పెట్టాను. నాకేం కావాలి, పెన్ 150 రూపాయలే కావాలి, కాకపోతే ఎన్ని పెన్లు వస్తాయో తెలియాలి. అప్పుడు నేను ఇక్కడ పెన్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే అంటాను. చూడండి ఇక్కడ పెద్ద వాల్యూ కండి, ఓకే అని పెడతాను. చూడండి పెద్ద వాల్యూ కదా, అందుకు హ్యాష్ వచ్చింది, ప్రాబ్లం లేదు. చూడండి అంటే ఒక పెన్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని వస్తాయి, 666.66 అంటే 667 పెన్లు వస్తాయి. అదేంటంటే 150 రూపాయల పెన్ను 1,00,000 రూపాయలకి ఎన్ని వస్తాయి అంటే 667 పెన్లు వస్తాయి. అర్థమైందా? సో అలా మనం పెన్ని మనం అంటే ఇదనే కాదు, ఏదైనా సరే నెంబర్ ఆఫ్ పెన్స్ అనే కాదు, ఇక్కడ ఏదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ, ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. లోను అంటే అమౌంట్ ఇక్కడ ఏం చేయాలంటే ఓకే అమౌంట్ ఎంతో చూద్దాం. అమౌంట్ ఎంత వచ్చేసరికి నేను ఒక 50,000 తీసుకుంటాను, 50,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి నాది 5%, వడ్డీ ఎంత 5%. ఇప్పుడు నేనేం చెప్తాను, నాకు లోన్ పీరియడ్ ఓకేనా, లోన్ పీరియడ్ ఎంత అంటే ఎన్ని ఇయర్ తీసుకుందాం మీకు అర్థమయ్యే విధంగా. ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్. ఇప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, ఓకేనా, టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం సింపుల్గా అర్థం కావడం కోసం మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను వినండి. ఫస్ట్ అమౌంట్కి ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత 5%. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత అంతేనా, పెర్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అని వస్తుంది. ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత కడతాం, 2,500 కడతాం, 50,000 తీసుకుంటే 5% వడ్డీ అయితే.
ఇప్పుడు నాకు అది 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఏమవుతుంది అది అది 5 సంవత్సరాల వడ్డీ అంటే ఎంత 12,000 5 సంవత్సరాల వడ్డీ ఓకేనా. ఇప్పుడు అదే మనీ టోటల్ అమౌంట్ నువ్వు ఎంత పే చేస్తావంటే ఏం చెప్తాం ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ఈ రెండు పే చేస్తే మనం ఎంత పే చేయాలి 5 సంవత్సరాల తర్వాత 62,500 పే చేయాలి అవునా కదా అంతే కదా అలా మనం పే చేస్తామండి. ఓకే దిస్ ఈజ్ అబౌట్ మనం ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తామని సింపుల్గా ఫార్ములా రూపంలో రాయాలంటే ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇంటూ 5%. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ సారీ జస్ట్ మినిట్ అండి మళ్ళీ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఈ రెండు బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తాం తర్వాత మళ్ళీ ఇంటూ చేస్తాం ఏంటి సమ్ ఇయర్స్కి ఎన్ని సంవత్సరాలని మళ్ళీ ప్లస్ చేసి ఇప్పుడు దేనికి ప్లస్ చేస్తాం దీనికి ప్లస్ చేస్తాం మళ్ళీ ఓకేనా. ఇప్పుడు ఎంటర్ కొడితే సేమ్ అదే అమౌంట్ వచ్చింది చూసారా అంటే ఇక్కడ చేసిన 1 by 1 ప్రాసెస్ ఇక్కడ అంతా ఒకేసారి చేశాను నేను. సో మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఓకే నేను 50,000 తీసుకుంటే 5 సంవత్సరాల వడ్డీ 5 నెలలు 5 అంటే 5 సంవత్సరాల వడ్డీ 5% ఇంట్రెస్ట్తో ఎంత వచ్చింది కదా నాకు 50,000 వడ్డీయే కావాలి అక్కడ 5 ఎంత ఇక్కడ 5 సంవత్సరాలకి 5% కావాలి కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ₹1,00,000 పే చేయాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటాను అదేవిధంగా 50,000 వడ్డీ తీసుకున్నాను 50,000 అప్పు తీసుకున్నాను నేను ₹1,00,000 పే చేస్తాం అనుకుంటున్నాను ఎంత 5% వడ్డీకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గోల్డ్ షీట్లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ కూడా అలానే సెట్ వాల్యూ ఇది ఎంత చేంజ్ అవ్వాలి నేను ₹1,00,000 ఇక్కడ కట్టాలనుకుంటున్నాను ఆడికి ₹1,00,000 రెడీ పే చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మనకి ఇక్కడ ఇయర్ చేంజ్ కావాలి అంటే ఇయర్స్లో చేంజ్ కావాలి అంటే 50,000 అప్పు తీసుకోవాలి వడ్డీ 5% ఉండాలి కాకపోతే ఎన్ని సంవత్సరాలు రావాలి ₹1,00,000 పే చేయాలంటే అప్పుడు ఓకే అని బటన్ ప్రెస్ చేయండి సింపుల్గా చూడండి ₹1,00,000 అమౌంట్ నువ్వు 50,000 వడ్డీ తీసుకొని ₹1,00,000 పే చేస్తాను 5% వడ్డీ కంటే 20 సంవత్సరాల వరకు ఆగాలి 20 సంవత్సరాలు నువ్వు అప్పు తీసుకుంటే 50,000కి 20 సంవత్సరాల తర్వాత నేను పే చేస్తానంటే అప్పుడు నువ్వు ₹1,00,000 పే చేయాలి అర్థమైందా. సో నేను క్యాన్సిల్ కొట్టిస్తే మళ్ళీ నార్మల్ వాల్యూ ఓకే కొడితే ఓల్డ్ వాల్యూ ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను. డౌట్ లేదండి ఏంటి ఏమైనా ఎక్స్ట్రా చెప్పేస్తున్నాను ఎక్కువగా స్ట్రైన్ అవుతున్నారా వెళ్ళిపోతాను అంటున్నారు కెన్ ఐ లీవ్ అని. ఓకే డన్. సో ఇంక ఫైనల్ ఒకటి ఉంది అది చెప్పేసి మనం ఆపుదామండి. సో ఇప్పుడు గోల్ సీక్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టేబుల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. డేటా టేబుల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీరు గోల్ సీక్ ఎలా తెలుసుకున్నారో డేటా టేబుల్ కూడా అంతే అండి. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ ఒక టేబుల్ క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పెన్స్ ఏంటి మనకి ఇక్కడ నాకు ఇక్కడ ఏం కావాలంటే రోస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ పెన్స్ నాకు ఇక్కడ ఒక 20 కావాలి. ఇక్కడ 20 100 600 ఇక్కడ ఓకే ఇక్కడ ఇదే ఎంటర్ చేస్తాం కదా ఇది డిలీట్ చేద్దాం. ఓకే ఇక్కడ 600 ఓకే ఇది కూడా పెట్టానా. ఇక్కడ మనం కొన్ని ఇందాక పెట్టాం కదండి అక్కడ లిమిటేషన్స్ ఆ లిమిటేషన్స్ అన్ని ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాయి అంతే ఇంకేం లేదు. 600 ఓకేనా. ఇక్కడ 666.6667 ఇది ఎందుకు పెట్టానంటే ఈ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో తెలుసుకోవడానికి పెట్టానండి. నెక్స్ట్ 700 పెన్స్ కావాలి. పెన్స్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవేంటి సార్ అంటే కాస్ట్ ఇదేంటి 10 50 నెక్స్ట్ 150 నెక్స్ట్ సారీ పర్సంటేజ్లో ఉంది ఇది జస్ట్ మినిట్ ఈ సెల్ డిలీట్ చేద్దాం డిలీట్. సో 150 ఇక్కడ 200 ఇదేంటి అంటే చెప్తాను వినండి ఆగండి టెన్షన్ పడద్దు.
సో ఇక్కడ నేను ఏం పెట్టానంటే డేటా టేబుల్, మనకు ఒకటి డేటా టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి, ఇప్పటి వరకు మనం ఏంటి ₹1,00,000 ఉంటే ₹150 పెన్ కాస్ట్ అయితే టోటల్ పెన్లు ఎన్ని వస్తాయి అన్నాను. అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్లు 20 పెన్లు కావాలి, అది ₹10 ఎన్ని కావాలి అంటే నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవన్నీ 20 పెన్లు, 100 పెన్లు, 600 పెన్లు ఇవన్నీ కూడా ఇవేంటివి అంటే కాస్ట్ ఆఫ్ పెన్ ఇది. ఓకేనా, ఇవన్నీ ఏంటి నెంబర్ ఆఫ్ పెన్స్. కావాలంటే మీకు మెజ్జి చేసి చూపిస్తా చూడండి, మెజ్జి సెంటర్ నెంబర్ ఆఫ్ పెన్స్, సారీ నెంబర్ ఆఫ్ పెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇవేంటి అంటే కాస్ట్ ఆఫ్ పెన్స్ అండి, కాస్ట్ ఆఫ్ పెన్, కాస్ట్ ఆఫ్ పెన్. ఓకేనా, ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ పెన్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డేటా టేబుల్ ఒక టేబుల్ డ్రా చేస్తాను మీకు అర్థవడం కోసం. ఇప్పుడు ఇక్కడ టేబుల్ డ్రా చేస్తాను. సార్ ఏంటి సార్ ఈ టేబుల్ డ్రా చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ ఏంటి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్స్ ఏంటంటే ఇక్కడ డేటా టేబుల్ అని ఉంది కదండి, దానికి ఒక ఫార్మెట్ ఉంటుందండి. అది ఏంటి ఫార్మెట్ అంటే ఇక్కడ మీరు మిడిల్లో ఏదైతే నెంబర్ ఇక్కడ మనం అక్కడ ఫార్ములా యూజ్ చేసాం, ఏ ఫార్ములా, ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది అని, అంటే నెంబర్ ఆఫ్ పెన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ అని. ఇప్పుడు ఈ ఫార్ములా సెంటర్లో ఉంచాలంటే ఈ ఫస్ట్ సెల్లో ఉంచి ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్స్ ఇస్తే టోటల్గా ఇక్కడ అమౌంట్లు వచ్చేస్తాయి. అంటే 10 పెన్లు 10 కాస్ట్ ఆఫ్ పెన్, ఒక పెన్ ₹10 అయ్యి 20 పెన్లు కావాలంటే 200, అంటే ఒక పెన్ ₹10 అయ్యి 100 పెన్లు కావాలంటే ₹1000. ఇక్కడ ఒక పెన్ ₹10 అయ్యి 600 కావాలంటే 600 పెన్లు కావాలంటే 6000 ఆ అమౌంట్ వస్తుందండి. ఓకేనా, మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ఇవంతా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని డేటా అనాలిసిస్లో డేటా టేబుల్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ రో ఇన్పుట్ సెల్ అంటే ఇది ఈ 20 ఉన్నాయి కదా, ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ రో ఇన్పుట్ సెల్ అంటే ఈ 20, 100 ఇవన్నీ ఉన్నాయి కదా, దేన్ని బేస్ చేసి తీసుకున్నారు అడుగుద్ది, దీన్ని బేస్ చేసి అని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కాలమ్ సెల్ ఉంది కదా, కాలమ్ ఇన్పుట్ సెల్ దేన్ని బేస్ చేసుకున్నారు అని అడుగుద్ది, అప్పుడు కాస్ట్ ఆఫ్ పెన్ అని పెట్టండి. ఓకే అనండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూసారా వచ్చేసింది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు కరెక్టా రాంగ్ అంటే చూడండి, 6 ఇది ఉందా, ఇది అండ్ 150 ఈ రెండు కలిపి ఇక్కడ చూడండి ₹1,00,000, ఇక్కడ అమౌంట్ 1,00,000, ఇక్కడ 1,00,000 సరిపోయిందా, అంటే 150 పెన్లు, 150 ఒక పెన్ను ₹150, 667 పెన్లు కావాలంటే ₹1,00,000 అవుద్ది. చూసారా, సో మనం అంటే ఇక్కడ టేబుల్ అంటే ఎంత అమౌంట్కి ఎన్ని పెన్స్ వస్తాయి. ఓకేనా, ఒక పెన్ను ఇన్ని ఒక అమౌంట్ ఇంత కాస్ట్ పెన్ను ఇన్ని పెన్లు కావాలంటే ఎంత అమౌంట్ అవుద్ది, ఇవన్నీ తెలుసుకోవడానికి. ఓకేనండి, సో ఇది మనం నేర్చుకోబోతున్నాం, ఇది మనం ఈ రోజుకి నేర్చుకున్నామండి. ఇక్కడికి ఆపుతాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, సో దీని మీద ఒకసారి ఆలోచించండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నేను రేపు క్లియర్గా డౌట్లు క్లియర్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. క్లాస్ ఆపేసుకుందామా, బాయ్. షణ్ముఖ్ గారు ప్లీజ్ ఎండ్ ద క్లాస్. షణ్ముఖ్ సార్. సార్ ఓకే సార్.